వర్తమానం గురించి మనం వింటూ ఉన్నాం. మరి గత ఆదివారం ఇజ్రాయేలీల రాజు గురించి విన్నాం. పేరు చెప్తారా? అహజ్యా. మరి ఈరోజు ఎవరి గురించి వినబోతున్నాం? యోధా రాజులు. కౌంటింగ్ చెప్పండి, ఎన్నో సంఖ్య? 9వ రాజు. యోధా రాజుల్లో నుంచి 9వ రాజు అమజ్యా గురించి మనం నేర్చుకోబోతున్నాం. గత వారం చెప్పిన అహజ్యా ఎంతమంది ఉన్నారని చెప్పాను? 3 ఉన్నారని చెప్పాను. అలాగే ఈ అమజ్యా అనే పేరు మీద ఇతను కాకుండా ఇంకొక 3 ఉన్నారు. నేను మీకు ఉరికిద్దాం అనుకుంటున్నాను. అయితే మీరు ఏం చేస్తున్నారు? ఇంటికి వెళ్ళిన తర్వాత పని పాటలు మానేసి బైబిల్ పట్టుకుని ఎదుగుతా కూర్చుంటున్నారు. కొంచెం అది కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని నేనే చెప్పేస్తున్నా, శుభ్రంగా రాసుకోండి. మీరు వెతకడానికి మీకు టైం పడుద్ది. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గమనించాలి, అమజ్యా గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అమజ్యా క్రీస్తు పూర్వం 796 నుంచి 767 వరకు పరిపాలన చేశాడు. 796 నుంచి 767. ఇతని పరిపాలన కాలం 29 సంవత్సరాలు. అమజ్యా పరిపాలన కాలం 29 సంవత్సరాలు. అమజ్యా అనే పేరు మీద ఇతను కాకుండా మరొక 3 ఉన్నారు. ఈ అమజ్యాకి మరొక పేరుంది, అహజ్యా. గత ఆదివారం చెప్పాను ఆల్రెడీ. ఈ అమజ్యాకి మరొక పేరుంది, అహజ్యా. ఈ అమజ్యా పేరు మీద మరొక 3 ఉన్నారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చదివేటప్పుడు అక్కడెక్కడ అమజ్యా ఇక్కడికి ఎలా వచ్చాడు అంటున్నారు కొంతమంది. అక్కడ అమజ్యా అక్కడే ఉంటాడు, ఇక్కడ అమజ్యా ఇక్కడే ఉంటాడు. దానియేలు పేరు మీద చాలా మంది ఉన్నారు. దానియేలు ఉన్న పేరు ఉన్న వాళ్ళందరూ కూడా సింహాల బోన్లో వేయబడిన దానియేలు కాదు. ఈ విషయాన్ని గమనించాలి. సరే, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనం. ఇక్కడ షిమియోను గోత్రికుడైన అమజ్యా. రాసుకోండి, సరిపోతుంది, తర్వాత చదువుదాం. షిమియోను గోత్రికులలో ఒక అమజ్యా కనబడుతున్నాడు ఇక్కడ. రాసుకున్నారా? తర్వాత దినవృత్తాంతముల మొదటి గ్రంథం 6:45. మెరారి వంశములో లేవి వ్యక్తి ఒక అతను కనిపిస్తున్నాడు. లేవి వంశస్థుడు అంటే మెరారి వంశములో లేవీడు అనమాట. మొదటి దినవృత్తాంతంలో 6:45. తర్వాత ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 10 నుంచి 14 వచనాల్లో బయలు యాజకుడు కనిపిస్తాడు ఇక్కడ. బయలు యాజకుడైన అమజ్యా. ఎంతమంది గురించి చెప్పాను? 3 అమజ్యాల గురించి చెప్పా. అది ఈ అమజ్యా. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న అమజ్యా కాకుండా ఇప్పుడు మనం నేర్చుకునే అమజ్యా గురించి రిఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. ఈ అమజ్యా ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అమజ్యా రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి 22 వచనాలు. రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి 22 వచనాలు. ఆ తర్వాత దినవృత్తాంతంలో 2వ గ్రంథం 25వ అధ్యాయం 1 నుంచి 28 వచనాలు. రాజుల 2వ గ్రంథం 14, 1 నుంచి 22. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 25వ అధ్యాయం 1 నుంచి 28 వచనాలు. ఇతని గురించి 5 విషయాలు పొందుపరచబడ్డాయి. 45 నిమిషాలు ప్రసంగం చేస్తాను, మీరు శ్రద్ధగా వింటే, నాకు డిస్టర్బ్ చేయకుండా ఉంటే. రాసుకోండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 25వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఇప్పుడు అమజ్యా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెహోయద్దాను. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. గానిలోనే ఉంది పెద్ద కూని, గానిలోనే ఉంది పెద్ద హాని. అర్థమవుతుందా? అదే మన సబ్జెక్ట్. చదవండి. పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించలేదు. ఇదే మాట 2వ రాజులు 14:3 చదవండి. అక్కడ ఎలా ఉంటుందో. 2వ రాజులు 14:3. ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయిను. యెహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారం చేసిన. యోవాషు నీతిమంతుడని అక్కడ రాయబడి ఉంది. యథార్థపరుడని దావీదు గురించి రాయబడి ఉంది. దావీదు ప్రవర్తించినట్టు ప్రవర్తించలేదు, కానీ ఎవరు ప్రవర్తించినట్టు ప్రవర్తించాడంట? యోవాషు ప్రవర్తించినట్టు ప్రవర్తించాడంట. ఇప్పుడు మీకు అర్థం కావాలి. యోవాషు యెహోయాదా యాజకుడు బ్రతుకున్నంత కాలం యథార్థంగా ప్రవర్తించాడు. యెహోయాదా యాజకుడు చనిపోయిన తర్వాత దుర్మార్గంగా ప్రవర్తించాడు. అంటే 50-50. బిటానియా బిస్కెట్ ప్యాకెట్ 50-50. సగం ఏముంటుంది? సాల్ట్. సగం ఏముంటుంది? స్వీట్. ఇప్పుడు ఇతనిలో కూడా అంతే, సగం స్వీటు సగం సాల్ట్. 50-50. ఎవరో
కొంపదీసి 50-50 మరి ఎవరన్నా అంటారు ఏసు రక్తం ఇచ్చాం వాళ్ళని అంటలేదు అమ్మాయి. అర్థమవుతుందా? మీరు ఒక లోపాదం చెప్తే అక్కడికో వెళ్ళిపోతారు, ఇక్కడే ఉండాలి. అర్థమవుతుందా? 50-50 అంటే దాని అర్థం ఏంటంటే సగం కాలం యథార్థంగా జీవించాడు, సగం కాలం దుర్మార్గంగా ప్రవర్తించాడు యోవాషు లాగానే తన కుమారుడు కూడా ప్రవర్తించాడంట. అందుకని దినవృత్తాంతముల గ్రంథంలో ఏం రాయబడి ఉంది? అతను యెహోవా దృష్టికి యథార్థముగా, వాక్యం మీద ఉండాలి మీ దృష్టి, యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను గాని అంటే దాని అర్థం ఏంటి అంటే ఏదో ఆలోచించాల్సిన విషయం ఉంది. నెంబర్ 1 మొట్టమొదటి మాట రాసుకోండి. పూర్ణ హృదయముతో ఆయనను అంటే దేవుణ్ణి అనుసరించని అమధ్య. పూర్ణ హృదయముతో అనుసరించలేదు అమధ్య. జాగ్రత్తగా గమనించండి. ఈ రాజుల చరిత్ర ఎందుకు చెప్పబడుతుందంటే దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి ఈ సంగతులు రాయబడ్డాయి. అమధ్య జీవితాన్ని గురించి మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే అమధ్య చేసిన లోటుపాట్లు, అమధ్య చేసిన తప్పిదాలు కూడా మనలో ఉంటాయి. అమధ్య గురించి చెప్తున్నప్పుడు మీరు మీ హృదయం ఏం చేయబడాలంటే పొడవబడాలి. వాక్యం ద్వారా, దేవుని వాక్యం శుద్ధి ద్వారా నలగొట్టబడాలి. దేవుని యొక్క వాక్యం అనే అర్థం ద్వారా మిమ్మల్ని మీరు సరిచూసుకోవాలి. నిజమే కదా, నేను కూడా పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించలేకపోతున్నాను కదా అని మీ అంతటి మీరు అనుకోవాలి. పక్కోళ్ళ గురించి అనుకుంటాం కాదు. ఇప్పుడు మన సంఘంలో చాలా మంది అమధ్యాలు ఉన్నారు. ఉన్నారంటారా లేరంటారా? ఉన్నారంటారా లేరంటారా? ఉన్నారు ఖచ్చితంగా. దేవుని దృష్టికి అనార్థంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, కానీ పూర్ణ హృదయంతో ఆయనని అనుసరించట్లేదు. నేను ఈ వాక్యాన్ని వివరించే ముందు ఈ వారంలో నా దృష్టికి వచ్చిన విషయాలను బట్టి ఏదో ముచ్చటగా కొన్ని విషయాలు మాట్లాడినివ్వండి. నేను అడిగే ప్రతిదానికి అందరూ సమాధానం చెప్పాలి. మనం దేవుణ్ణి నమ్ముకునేది స్వస్థతల కోసమా? అవునంటే అవునని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి. అందరూ చెప్పలా, నోరులు రావట్లేదండి మీకు. మళ్ళీ అడుగుతాను, అందరూ ఏకస్వరంతో చెప్పండి. మనం దేవుణ్ణి నమ్ముకోవలసింది స్వస్థతల కోసమా, ధన బంగారాల కోసమా, ఇల్లు కట్టుకోవడం కోసమా, పెళ్ళి అవడం కోసమా, అప్పులు తీరటం కోసమా, రోగాలు పోవటం కోసమా, అద్భుతాల కోసమా? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. గారడీల కోసమా? మరి దేనికోసం? అది నిత్య జీవాన్ని పొందుకోవడం కోసం, మన పాపం నుంచి మనం విడుదల పొందడం కోసం, మన శాపం నుంచి మనం విడుదల పొందడం కోసం. చాలా మంది ఈ రోజున ప్రశ్నిస్తున్న ప్రశ్నలను బట్టి ఈ మాట అడిగాను. మీ రోగాలు పోవాలంటే యేసయ్యని నమ్మండి నేను చెప్పానా? యేసయ్యని నమ్ముకున్న రోగాలు వస్తాయి, నమ్ముకోకపోయినా రోగాలు వస్తాయి. యేసయ్యని నమ్ముకుని భేదవాళ్ళగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు, నాస్తికులు కోట్లకు పడవిప్పిన వాళ్ళు ఉన్నారు. నువ్వు యేసయ్యని నమ్ముకుంటే నీ అప్పులు పోతాయి, నీ దరిద్రం పోతాయి, మేడ మీద మేడ ఎత్తావు, ఎకరాలు కొంటావు అని చెప్పే బోధ దుర్బోధ. దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా అవన్నీ సహజం. నీకు డబ్బు కావాలంటే కూలికి వెళ్తే డబ్బు వస్తుంది, వ్యాపారానికి వెళ్తే డబ్బు వస్తుంది, ఉద్యోగం చేస్తే డబ్బు వస్తుంది, కష్టపడితే ఒళ్ళొంచితే డబ్బు వస్తుంది, ప్రార్థన చేస్తే డబ్బు రాదు, దేవుడు మూట ఆడేయడు. ముందు ఈ ఆలోచన మార్చుకోండి. ముందు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఇప్పుడు దేవుణ్ణి దగ్గరికి వచ్చిన మనము పూర్ణ హృదయంతో ఆయన అనుసరించాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అసలు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం, నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ వివేకముతోనూ ప్రేమించవలెను అని వాక్యం చెప్తుంది. అందరూ నా వెనకాల చెప్పండి. పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఈ రోజున నీ హృదయంలో మనం సైన్స్ ప్రకారంగా చూస్తే 4 గదులు ఉంటాయి. ఎన్ని గదులు ఉంటాయి? 4 గదులు. నేనంటాను ఈ 4 గదుల్లో ఎవరుండాలి? యేసయ్యే ఉండాలి. అలా లేదండి, ఒక గదిలో యేసయ్యని పెట్టుకుంటా, ఒక గదిలో ప్రేమికురాలను పెట్టుకుంటా, ఒక గదిలో మందుబాట్లు పెట్టుకుంటా, ఒక గదిలో ప్యాకెట్ పెట్టుకుంటా అంటే కుదరదు, అది అసంపూర్ణమైద్ది. ఒక గది ప్రభువుకి ఇచ్చి మిగతా 3 గదులు లోకానికి ఇస్తావా? యేసు రక్తమే చేయం. సైంటిఫికల్గా ఒక మాట చెప్తున్నా నేను, నీ హృదయము పరిపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించాలి. అది దేవుడు చెప్తున్న మాట, ధర్మశాస్త్రం చెప్తున్న మాట. కానీ ఇతడు ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు, దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు, కానీ పూర్తిగా అనుసరించలా, పూర్ణ హృదయంతో అనుసరించలా, అసంపూర్ణంగా. కొంచెం దేవుని మాట, కొంచెం లోకం మాట, కొంచెం దేవునిలో కొంచెం లోకంలో. ఇల్లు కట్టుకుంటున్నారు,
సేవకుని పిలిచి ప్రార్థన చేయండి అంటే సరిపోద్ది. పాస్టర్ గారు 8 గంటల 15 నిమిషాల 30 సెకండ్లకి రండి అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావు కానీ నువ్వు పూర్ణ హృదయంతో దేవునికి సగం లోకం సగం ఆత్మీయత. పాస్టర్ గారు పలానా పెళ్లి కుదిరింది, పలానా రోజు అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాల 15 సెకండ్లకి, అచ్చా దాన్ని ఏమంటారు? ఫ్రాంక్గా చెప్తున్నాను నేను. ఇన్నేమంటారు? పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెంబడించడం కాదు, పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలని దేవుని వాక్యం చెప్తుంది. తర్వాత చూడండి, మార్కు సువార్త 12:30లో కూడా యేసు ప్రభులు వారు చెప్పినటువంటి మాట, నీ దేవుడైన నీ ప్రభు అయినటువంటి నీ దేవుడిని ఏం చేయాలంటే పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలను. ఇదే మాట ధర్మశాస్త్రమే కాదు, యేసు ప్రభులు వారు కూడా చెప్పారు. మనందరూ చక్కగా పాట పాడతాం, ప్రేమించేదా యేసు, అది కాదు, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. పడాలి, ప్రేమించేదన్ చప్పట్లో, ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. దేవునికి స్తోత్రం. ఎలా ఆరాధించాలి? పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో నువ్వు దేవుని ప్రేమించాలి. కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రం అలా చేయమని చెప్తుంది. కానీ అమధ్య మాత్రం పూర్ణ హృదయముతో యథార్థంగా ప్రవర్తించాడు, కానీ పూర్ణ హృదయముతో సంపూర్ణంగా పరిపూర్ణంగా వెంబడించలేకపోయాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13 నుంచి కొన్ని విషయాలు అందించండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13 నుంచి. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడల, అదిగో వినండి, మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించదను. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడండి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు నీ దేవుడైన యెహోవాను వినండి, మాట్లాడకండి, పూర్ణ హృదయముతో మీరు సేవించిన ఎడల, పూర్ణ హృదయముతో మీరు ప్రేమించిన ఎడల దేవుడు ఏం చేస్తానంటున్నాడు? తొలకరి వానను కడవరి వానను కురిపిస్తాను. లేదంటే వేసవకాలంలో వానలు, వానాకాలంలో ఎండలు, శీతాకాలంలో ఇప్పుడు ఇది ఏ కాలమో కూడా తెలియట్లా. పొద్దున్నే చలేస్తుంది, మధ్యాహ్నం ఎండేస్తుంది, రాత్రికేమో వాన వస్తుంది. ఇప్పుడు ఇది శీతాకాలమా, యాసకాలమా, వానాకాలమా ఏం తెలియట్లా. ఋతువులు మారిపోతున్నాయి, కాలాలు మారిపోతున్నాయి. కానీ ఒక అద్భుతమైన పాట, కాలాలు మారినా మారిపోని ప్రేమ కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. కాలాలు మారొచ్చేమో, దేవుని ప్రేమ మారదు. దేవుని ప్రేమించి నువ్వు కూడా మారిపోకూడదు. ఎక్కడైనా పొరపాటున తప్పటడుగు వేసి ఇతర దేవతలు నమస్కరించినట్లు ఇతరు అదే చేశాడు. ఆఖరులో చెప్తాను ఆ మాట. సరే, ద్వితీయోపదేశకాండం 30:10 నువ్వు దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమిస్తే నీకేం కలుగుతుంది చూడండి. ద్వితీయోపదేశకాండం 30:10 నీ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని విని నీ పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. చాలండి. ఇప్పుడు మీరు చెప్పండి,
నువ్వు దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెంబడిస్తే దేవుడు నీకేం చేస్తాడంట? ఎవ్వరు అస్సలు ఒక్కళ్ళు చెప్పట్ల సమాధానం. నేను స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటున్నారేమో. ఒక్కొక్క మాట ఆచితూచి మీతో చెప్పించి ముందుకెళ్తా. నేను కూడా మార్చుకున్నా ప్రసంగ విధానాన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అడిగినప్పుడు కరెక్ట్గా సమాధానం అందరూ చెప్పాలి. అది విధేయత అంటారు. దేవుణ్ణి నువ్వు హృదయపూర్వకంగా ప్రేమిస్తే ఆయన నీ పట్ల ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. ఆనందించి నీకేం చేస్తాడు? మేలు చేస్తాడు. మరి నీ ఇంట్లో మేలు కలగబోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ హృదయం పరిపూర్ణంగా దేవుణ్ణి వెతకట్లా. కొంతకాలం లోకాన్ని వెతుకుతుంది, కొంతకాలం దేవుణ్ణి వెతుకుతుంది. నీ దేవుడిని యెహోవాని పరిపూర్ణంగా నువ్వు వెతకాలి, అసంపూర్ణంగా కాదు. తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 12:24. సమూయేలు మొదటి గ్రంథం 12:24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఆవశ్యకము అంటే ఏంటి దాని అర్థం? తప్పనిసరి. ఒకసారి నా వైపు చూడండి. ఇప్పుడు బైబిల్ చదివేటప్పుడు బైబిల్ చూడండి. నువ్వు దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెంబడించలేకపోతున్నావు, ప్రేమించలేకపోతున్నావు. నువ్వు ప్రేమించాలి, వెదకాలి అంటే ఒకసారి ఆయన నీ పట్ల చేసినటువంటి మేలులను తలంచుకుంటే చాలు. ఆయన పూర్ణ హృదయంతో నువ్వు వెంబడించకుండా ఉండలేవు. తప్పనిసరి. నిజమే కదా. ఈరోజు నేను బ్రతుకున్నంటే నీ కృపే కాదు ప్రభువా. భయంకరమైన 2020, 21, 22 ఇదో భయంకరమైన కరోనా సమయంలో ఇదో చచ్చిపోతామో బతుకుతామో తెలియని పరిస్థితుల్లో నన్ను బ్రతికించావు. అది గుర్తొచ్చిన ప్రతిసారి మన హృదయంలో స్తుతి కలుగుతా కలగదా? అందుకనే వాక్యం చెప్తుంది, ఆయన నీ పట్ల చేసిన గొప్ప కార్యములను తలంచుకో. ఒకసారి నువ్వు స్తుతించకుండా ఉండలేవు, ఆయన ఆరాధించకుండా ఉండలేవు, ఆయన మహిమపరచకుండా ఉండలేవు. నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో అప్పుడే కృతజ్ఞతహీనుడు అయిపోతావు, బుద్ధిహీనుడు అయిపోతావు. చెప్తున్న మాట జాగ్రత్తగా ఆలకించండి. ఒక వ్యక్తి అడవిలో పొలాలు కొట్టుకుంటున్నాడు. మార్గంలో రాజుగారు రథం మీద వెళ్తున్నారు. దురదృష్టవశాత్తు ఆ రాజుగారు వెనకాల సైన్యం లేదు. ఆ రాజుగారి మీద పులి దాడి చేసింది. పులి దాడి చేస్తే పక్కనే ఉన్న కట్టెలు కొట్టుకునే వ్యక్తి ఆ గొడ్డల చేత పట్టుకుని పులిని ఎదిరించాడు. రాజుగారి ప్రాణాన్ని కాపాడాడు. రాజుగారు తన ప్రాణాన్ని కాపాడినందుకు అతన్ని తన రాజ్యంలోని తీసుకుని వెళ్ళి ఒక చిన్న ఉద్యోగాన్ని ఇప్పించాడు. ఆ చిన్న ఉద్యోగం చేస్తూ చాలా నమ్మకస్తుడిగా ఉంటున్నాడు. చాలా రాజు పట్ల యథార్థంగా జీవిస్తూ ఉన్నాడు. రాజు పట్ల తన నమ్మకత్వాన్ని కనపరుస్తూ ఉంటే దానియేలు అభివృద్ధి పొందినట్లుగా అతను కూడా అభివృద్ధి పొందుతూ ఉన్నాడు. చిట్ట చివరికి ఇప్పుడు ఆ వ్యక్తి కట్టెలు కొట్టుకునే వ్యక్తి దేని మీద అధికారిగా నియమించబడ్డాడు తెలుసా? రాజుగారి ధనాగారం అంతటి మీద అధికారిగా నియమించబడ్డాడు. దానియేలును చూచి, నా వైపు చూడండి, దేవుని మాటలు వినండి. దానియేలును చూచి ఎలాగైతే ఏదో ఒక విధంగా నేరం మోపాలని అనుకున్నారో ఆ కట్టులు మోపేవాని మీద కూడా పక్కనున్న శత్రువులు నేరం మోపాలనుకున్నారు. ఈ వ్యక్తి పలానా సమయంలో రాజుగారి ధనాగారం దగ్గరికి వెళ్తున్నాడు, తలుపు తీస్తున్నాడు, లోపలికి వెళ్తున్నాడు, తలుపు వేసుకుంటున్నాడు, ఒక గంట ఉంటున్నాడు, బయటకు వచ్చేస్తున్నాడు. మళ్ళీ మరుసటి రోజు వెళ్తున్నాడు, లోపలికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడో తెలియదు. రాజుగారు పని చెప్పలా, పని చెప్పకపోయినా వెళ్తున్నాడు, ధనాగారంలోకి వెళ్తున్నాడు. తేడానా కాదా? చెప్పండి, తేడానా కదా? ఏముందండి, ఒక అరకాసు లోపల పెట్టుకున్న జేబులు వేసుకున్న చాలుగా. లోపల బంగారం ఉంటుంది, ధనం ఉంటుంది. ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది రాలేదా? చెప్పండి, డౌట్ వచ్చింది రాలేదా? రోజు వెళ్తున్నాడు, ఒక గంట ఉంటున్నాడు, మళ్ళీ వచ్చేస్తున్నాడు. రాజుగారికి చెప్పకుండా, రాజుగారి ఆజ్ఞ లేకుండా వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఇది శత్రువులు చూశారు. రాజా, ఇలా జరుగుతుంది రాజ్యంలో, ఒకసారి చూడు అంటే అతనికి సీక్రెట్ తాళం ఉంది, సీక్రెట్ ద్వారం కూడా ఉంది. ఇతగాడు వెళ్ళే టైంకి, ఇతగాడు వెళ్ళకముందే వెనక నుంచి ఆ రాజుగారు ఏం చేశారంటే లోపలికి వచ్చి దాక్కున్నాడు. అసలు ఏం చేస్తున్నాడు వీడు? బంగారం తీసుకెళ్తున్నాడా, బిస్కెట్ తీసుకెళ్తున్నాడా, బంగారు డాల్ తీసుకెళ్తున్నాడా, డబ్బు తీసుకెళ్తున్నాడా, ఏం తీసుకెళ్తున్నాడు చూద్దామని దాక్కుని కూర్చున్నాడు. టైం రానే వచ్చింది. మనోడు కట్టెలు కొట్టుకుంటూ వచ్చాడు. లోపలికి వచ్చి తలుపేసుకుని కిరీటం తీసి పక్కనెట్టాడు, రాజవస్త్రాలు తీసి పక్కనెట్టాడు, పక్కన తీసి ఒక పెట్టి తెరిచాడు. ఆ పెట్టి తెరిస్తే ఆ పెట్టిలో ఏముందో తెలుసా? గోచి ఉంది. ఇంకా పెట్టిలో ఉందో తెలుసా? గొడ్డలు ఉంది. ఏం చేస్తున్నాడు? ఆ రాజవస్త్రాలు తీసేసి, అంటే అధికార వస్త్రాలు తీసేసి ఆ గోచి కట్టుకుని ఆ గొడ్డలు పట్టుకుని అటు ఇటు గంట టైం తిరుగుతున్నాడు. గంట తిరిగిన తర్వాత మళ్ళీ గొడ్డల లోపల పెట్టేసి, గోచి లోపల పెట్టేసి, పెట్టి మూసేసి, మళ్ళీ అధికార వస్త్రాలు ధరించుకుని మళ్ళీ బయటికి వెళ్ళాడు. రాజుగారికి పెచ్చెక్కేసింది. ఏమైంది? ఇదేంటిదా? ఎక్కడో కట్లు కొట్టుకుని తీసుకొచ్చి అధికారం ఇస్తే ఇంకా దీన్ని మర్చిపోయి ఏంటి, దీన్ని అడుగు తిరుగుతున్నాడు ఏంటి?
ఇలా చేయాలని ఇష్టమైతే వెళ్ళిపోవచ్చుగా. ఈ బుర్ర చెడిపోయి పాడైపోయి ఇంకేనా బంగారం తీసుకెళ్ళిపోతున్నాడేమో అనుకున్నాను, ఇంకేమైనా నాకు నష్టం కలిగిస్తున్నాడేమో అనుకున్నాను అని రాజుగారు వెనక నుంచి వచ్చేసి సింహాసనం ఎక్కి అతగాడిని పిలవన్నాడు. పిలిచాడు. అతను వచ్చాడు. ఏవయ్యా మంత్రి, లేకపోతే ఏవయ్యా నీకు ధనాగారం మీద మంత్రి అధికారం ఇచ్చాను కదా, నువ్వు వెళ్ళి లోపల చేస్తున్న పని ఏంటయ్యా అని అడిగాడు ఆయన. సార్ ఏమీ లేదు రాజుగారు, నేను కట్టెలు కొట్టుకునేవాడిని, ఏదో నా పొట్టగుట్టి కోసం నాకు డబ్బులు సంపాదించుకుని బతికేవాడిని. మీరు నా యందు నమ్మిక ఉంచి మీ ధనాగారం అంతటి మీద నన్ను అధికారిగా చేశారు. ఏ రోజైనా నా స్థితి నేను మర్చిపోతే మీ ధనాగారానికి నేను ద్రోహం చేస్తానయ్యా. మీ ధనం మీద మీ బంగారం మీద నాకు ఆశ కలిగిద్దయ్యా. దాని మీద నాకు ఆశ కలగకుండా ఉండాలంటే నా స్థితిని నేను మర్చిపోకూడదయ్యా అని ప్రతిరోజు నేను ధనాగారంలోకి వెళ్ళి ఆ ధన బంగారాలను చూడట్లేదయ్యా, నా స్థితిని చూసి నేను నువ్వు నాకు ఇంత మేలు చేసావు కాబట్టి నీ పట్ల కృతజ్ఞతగా ఉంటున్నానయ్యా. ఆ స్థితి కనుక మర్చిపోతే నీకు ద్రోహం చేసి ఉప్పు తిన్న నీ ఇంటికి నేను ద్రోహం చేయాల్సి వస్తుందయ్యా అన్నాడు. గట్టిగా చెప్పలు కొడతానమ్మ మహింపడతా. నువ్వు ఏ రోజునైతే దేవుడు నీకు చేసిన గొప్ప కార్యాలని, దేవుడు నీకు చేసిన మేలుని నువ్వు మర్చిపోతావో దేవుడిని వెంబడించడం మానేస్తావు, దేవుడిని అనుసరించడం మానేస్తావు. నువ్వు బుద్ధిహీనుడు అంటలేదు, నువ్వు మంచోడవే. నువ్వెవరిని మోసం చెయ్యు, నువ్వెవరిని అన్యాయం చేయవు, మంచోడవే. ఎంత మంచోడైతే ఉపయోగమే ఉంది? దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించను కానీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెంబడించాల. ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో. నువ్వు నీ జీవితాన్ని జీవిస్తున్నావు, నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను తలంచకుండా, ఆయన చేసిన మేలును తలపేసుకోకుండా పూర్ణ హృదయంతో ఆయన నువ్వు జీవించలేకపోతున్నావేమో. ఈ రోజైనా ఒకసారి జ్ఞాపకం చేసుకుని పునర్స్థితిని, ఒకసారి నీ పాత జీవితాన్ని గుర్తుపెట్టుకో, ఒకసారి నీ యొక్క గతాన్ని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ కళ్ళ వెంబడి నీళ్లు రాకపోతే అప్పుడు అడుగు నన్ను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ గుండె పగలపోతే అప్పుడు అడుగు నన్ను. మర్చిపోతున్నారు. ఏ స్థితిలోంచి వచ్చామో మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. చూడండి, ఒకవేళ మీరు ఆ స్థితిలో ఉంటే ఇప్పుడు ఈ భక్తుడు ప్రార్థన చేసినట్లుగా మనం కూడా ప్రార్థన చేద్దాం. ఇప్పుడు నేను చెప్పిన వాక్యం మీకు కనెక్ట్ అయితే, నిజమే నేనే పూర్ణ హృదయంతో దేవుని అనుసరించిన వ్యక్తిని అని నువ్వు అనుకుంటే ఇలా ప్రార్థన చేయి. ఈరోజు కీర్తన 119:10, కీర్తన 119:10. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. 34 వచనం కూడా చదవండి. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు అంటే ఎప్పుడు? బుద్ధి వచ్చినప్పుడు. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారం అంటే నీ ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంది. ఇప్పుడు నా వైపు చూడండి. నువ్వు ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటున్నావు అంటే నీకేముంది? నువ్వు ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోలేకపోతున్నావు అంటే నీకేం లేదు. బుద్ధి లేనోడు ఎక్కడున్నాడు? బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడు? పోయిన వారం చెప్పా, బుద్ధి లేని వాళ్ళందరూ ఎక్కడ తిరిగారంట? మందిరానికి రాకుండా. బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చారంట? మీలో ఎవరున్నారో ఆలోచన చేసుకోండి. ఆదివారం విశ్రాంతి దినం, దేవుని మందిరం, దేవుని సమయాన్ని దొంగిలించి బుద్ధిహీనంగా ప్రవర్తించి ఒకవేళ ఉన్నావేమో, మనసారా యథార్థ హృదయంతో ప్రార్థన చేయి. ప్రభువా, నేను అజ్ఞానిని, అవివేకిని, నిర్లక్ష్య వైఖరి కలిగిన వాడిని, నీ యందు భయభక్తులు లేకుండా జీవిస్తున్న వాడిని, బుద్ధిహీనుణ్ణి. ప్రభువా, ఇదిగో గొప్ప భక్తిపరుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నాకు బుద్ధి దయచేయి ప్రభువా, నాకు బుద్ధి లేదయ్యా. నాకు నువ్వు బుద్ధి దయచేసేవనుకో, అప్పుడు నీ ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి ఆదివారం మీరు చెప్పట్లా, మీరు కంప్లీట్ చేయట్లా. ప్రతి ఆదివారం ఎక్కడికే? వ్యాపారానికా? ఫంక్షన్గా? చెప్పండి. ప్రతి ఆదివారం మందిరానికి వస్తానని చెప్పండి. ప్రతి ఆదివారం నా తల్లిదండ్రుల్ని, నా పొరుగు అనేది ఏది, నా కష్టార్జితులు నమ్మకంగా, ఇవన్నీ ఆజ్ఞలు. పూర్ణ హృదయంతో దేవుని వెంబడించే బుద్ధి నీకు లేదు కాబట్టే నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు. నా మొట్టమొదటి ప్రసంగం ఏంటో తెలుసా? అక్కడ మందిరంలో నీ ప్రవర్తన బట్టి నీ జీవితం ఉంటుంది. అది నా మొట్టమొదటి ప్రసంగం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకొక మాట చెప్తా, నువ్వు ఇప్పటి వరకు బుద్ధిహీనంగా ఉంటే బుద్ధి దయచేయమని ప్రార్థన చేయి, అది అయిపోయింది. ఎందుకు నువ్వు దేవుని పూర్ణ హృదయంతో వెంబడించలేకపోతున్నావు తెలుసా? చూపించమంటారు ఒక రిఫరెన్స్ తీన్. సామెతల గ్రంథం 3:5. సామెతల గ్రంథం. నీవు సుబుద్ధ స్వబుద్ధ, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు. ఇప్పుడు నా వైపు చూడండి. చాలా మంది డబ్బు మీద నమ్మకం ఉంచుతున్నారు.
చాలా మంది వ్యాపారం మీద నమ్మకం ఉంచుతున్నారు, చాలా మంది బలం మీద నమ్మకం ఉంచుతున్నారు. మీకు మాట చెప్పమంటారా? నయోమి ఎలిమెలుకుల పిల్లల పేర్లేంటి? బైబిల్ తీయాలా? మహులోను, కిలియోను. వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ఆయుధాల తయారీ. వాళ్ళు దేని మీద ఆధారపడ్డారో తెలుసా? వాళ్ళ బలం మీద ఆధారపడ్డారు. పిడికిలి. మహులోను, కిలియోను అనే మాటకు అర్థం ఏంటంటే పిడికిలి అని అర్థం. అంటే వాళ్ళు తమ బలం మీద ఆధారపడ్డారు. ఏమైపోయారు? మోయాబు దేశానికి వెళ్ళి ఏమైపోయారు? చచ్చిపోయారు అర్ధాంతరంగా. తన శక్తి మీద, తన బలం మీద ఆధారపడే వాళ్ళ పరిస్థితి అది. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దేవుని పూర్ణ హృదయంతో నువ్వు నమ్మిక ఉంచలేకపోతున్నావు, ఆయన ప్రేమించలేకపోతున్నావు, ఆయన ఆరాధించలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు. ఈరోజు ఈ ప్రార్థన చేయి, నా శరీర రోగం పోకపోయినా పర్లేదయ్యా, రోగంతో చచ్చిన భేదపడిన లాజరు పరలోకానికి వెళ్ళాడు, నాకు శారీరకమైన రోగం పోకపోయినా పర్లేదు, నాకు ఏ ఆరోగ్యం కావాలో తెలుసా? ఆత్మీయ స్వస్థత కావాలి. అందుకనే పేతురు గారు అన్నారు స్వస్థ బుద్ధి అన్నారు. దేనికంట? దేనికి? స్వస్థ బుద్ధి. దేనికి? బుద్ధికి స్వస్థత. నీకు బుద్ధి ఉంటే దేవుని వాక్యం ప్రకారంగా జీవిస్తావు. నీకు బుద్ధి లేదు కాబట్టి బుద్ధి లేని వాడు వృద్ధిలోనికి రాడు. నీ స్వబుద్ధిని అంటే దాని అర్థం, నా వైపు చూడాలి జాగ్రత్తగా, నీ స్వబుద్ధిని అంటే నీ సొంత ఆలోచనలు, నీ సొంత మార్గాలు, నీ సొంత అభిప్రాయాలు చెల్లవు. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, కానీ అది తుదకు దేనికి తెస్తుంది? నాశనానికి దారి తెస్తుంది. మొట్టమొదటి మాట ముగిస్తున్నాను. పూర్ణ హృదయముతో అమధ్య దేవుణ్ణి అనుసరించాడా? అనుసరించలేదు. మరి మీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి, పరిశీలన చేసుకోండి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు కూడా పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించకపోతే, ప్రభు నాకు బుద్ధి దయచే ప్రభు, అప్పుడు నేను నీ ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా వెంబడిస్తాను ప్రభు అని ప్రార్థన చేయండి. తర్వాత ముగింపులో ఎన్ని మాటలు చెప్పినప్పటికీ మొదటి మాట ఏం మాట చెప్పండి? అమ్మయ్యా. ఇప్పుడు రెండో మాట రాసుకోండి. ధర్మశాస్త్రాన్ని అనుసరించిన అహజ్య. చెప్పానుగా, అనుసరించాడు, యథార్థంగా ప్రవర్తించాడు, కానీ పరిపూర్ణంగా అది వివరించేసా ముందు. అసలు ధర్మశాస్త్రాన్ని ఏం అనుసరించాడో చూద్దాం. కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టిన అందరూ కూడా, గట్టిగా చప్పట్లు కొట్టిన అందరూ కొంచెం యాక్టివ్గా ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం అనుసరించాడో చూద్దాం. 2వ దినవృత్తాంతములు 25 మన మూలవాక్యంలోకి వచ్చాడు. 3 వచనం నుంచి చదవండి. దినవృత్తాంతముల గ్రంథం ముయ్యకూడదు ఎప్పుడు కూడా. రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించెను. చదవండి. అయితే తండ్రులు పిల్లల కొరకును, పిల్లలు తండ్రుల కొరకును చావకూడదు. ప్రతి మనిషి తన పాపము కొరకు తానే చావవలెనని మోషే గ్రంథమందలి ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న యెహోవా ఆజ్ఞను బట్టి అతడంటే ఎవరు? అమధ్య. చదవండి. అమధ్య వారి పిల్లలను చంపక మానని. ఇప్పుడు నా వైపు చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇతను రాజ్యంలోనికి రాగానే దేవునికి స్తోత్రం కలుగునుగా. అమధ్య తండ్రి అయిన యోవాషు మీద కుట్ర చేసి చంపేశారు. గత వారం చెప్పాను మీకు. ఎవరైతే తన తండ్రి మీద కుట్ర చేసి చంపారో వాళ్ళని అతను చంపేశాడు. ఇది ధర్మశాస్త్రానికి అనుకూలమే. కుట్ర చేసిన వారిని చంపాలి, అది అనుకూలమే, ధర్మశాస్త్రానికి అనుకూలమే. అలాగని ఇప్పుడు మీ మీద ఎవరైనా కుట్ర చేస్తే మీరు కుట్ర చేయమని అర్థం కాదు. అర్థమవుతుందా? ఇది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం పాత నిబంధన చెప్తున్నాను, ఇప్పుడు కొత్త నిబంధన కాదు. యేసు రక్తం అని చెప్పి ద్వితీయోపదేశకాండం 24:16 చదవండి. ఇక్కడ మీకు కొన్ని డౌట్లు ఉంటాయి, ఆ డౌట్లు కూడా నేను క్లారిటీ చేస్తా. ద్వితీయోపదేశకాండం 24:16. దేవుని దృష్టికి ద్వితీయోపదేశకాండం 24:16. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందవాలి. ఇప్పుడు నా వైపు చూడండి. ఈ మాట చదివినప్పుడు మీకు ఏం డౌట్ వచ్చిందో అడగండి నిర్మోహటంగా.
ఏంటో మా అమ్మగారు ఏదో చదువులో పడిపోయినట్టున్నారు. అది చదివేటప్పుడు చదవాలి, వినేటప్పుడు వినాలనేది. అందుకనే కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు బైబిల్ చదివేస్తుంటారు, అనుదిన వాక్యాలు. వాక్యం వినేటప్పుడు కొంతమంది బైబిల్ చదివేస్తుంటారు. అంటే ఇప్పుడు నేను చదివిన ఎప్పుడైనా చదువుతుందిలేండి. అడిగారు మా అమ్మగారు నన్ను, ఏమని తెలుసా, అరే పిల్లడా, తండ్రుల దోషం పిల్లల మీదకి ఏం మీరు నాకు కనెక్ట్ అవరేంటి? తండ్రుల దోషం ఎవరి మీద పడద్ది? ఎక్కడుంది ఈ మాట? నిర్గమకాండంలో ఉందిగా, 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞల్లో ఉందిగా. తండ్రుల దోషం కుమారుల మీదకి ఎన్ని తరాలంట? మరి ఇక్కడేం రాయబడి ఉంది? ఎవని పాపమును బట్టి వాడే. ఇక్కడ మీకు ఏం అర్థమైందో చెప్పండి కాత నాకు. మా అమ్మకి అర్థం కాలేదంట. మీకు అర్థమైందా? ఎవరికి అర్థం కాలేదా? ఎవరికి అర్థం కాలేదు ఒకసారి చేయి చూపించు. నాకు అర్థం కాలేదన్నావు, చేతులు చూపించాను. చేతులు చూపించకపోతే అడుగుతావు ఎవరన్నా. ఏసు రక్తమే. ఎవరికి అర్థం కాలేదన్నమాట. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 2 రకాలుగా దేవుడు మాట్లాడడు. ఆయన ఎప్పుడు ఒకే రకంగానే మాట్లాడతాడు. తండ్రుల దోషం కుమారుల మీదకి, అది కరెక్టే. తండ్రులను బట్టి కుమారులకి మనశిక్ష విధించకూడదు, అది కరెక్టే. ఎలాగండి అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ వచనాన్ని ఆ సందర్భాన్ని బట్టి మనం చూడాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఋషి ఇక్కడికి రావాలి, సంకీర్తన ఇక్కడ జాగ్రత్తగానండి. ఇప్పుడు ఇతగాడు దేవుడు, ఇతరు ఎవరు? ఇప్పుడు దేవుడు, ఆమె ఎవరో విశ్వాసి. చెప్పండి ఎవరో? ఇప్పుడు ఆమె తప్పు చేసిందనుకో, ఈ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 4 తరాలకి ఆ తల్లి దోషాన్ని పిల్లల మీద వేసేస్తాడు. ఎవరో? ఇప్పుడు ఈ వాక్యం నెరవేరుతుందంట. నీకు ఆధారం ఏమన్నా? దావీదు తప్పు చేశాడు, ఒకరిని చంపేశాడు. ఎంతమంది చచ్చిపోయారు? 4 చచ్చిపోయారు. అలా చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇతడు దేవుడు కాదు, ఇతడు ఒక రాజు. అతను ఎవరో? ప్రజానికం. ఇతనెవరో? రాజు. అతనెవరో? ప్రజానికం. వీళ్ళకి చెప్తున్న మాట ఇదిగో, తండ్రులు తప్పు చేస్తే కుమారులకి ఏం చేయకూడదు? మరణశిక్ష. ఇప్పుడు దేవుడు ఎవరికి చెప్పిన మాట? అది రాజుకి చెప్పిన మాట. ఇప్పుడు అర్థమైందా మీకు? తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పించు అనే మాట దేవుడు జనానికి ఇచ్చేది, అది దేవుడు శిక్షించే శిక్ష. అది రాజు ప్రజలకు ఇచ్చే శిక్ష. ఇది అర్థమవుతుందా? కూర్చోండి. ఇప్పుడు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రాజు తీర్పు ఇది, దేవుని తీర్పు కాదు. దేవుని తీర్పు అయితే తండ్రుల దోషం కుమారుల మీద పడద్ది. నువ్వు అవునన్నా పడద్ది, కాదన్నా పడద్ది. నువ్వు తలకిందలకి తపస్సు చేసినా పడద్ది. తల్లిదండ్రులు చేసిన తప్పు, తల్లిదండ్రులు చేసిన పాపం దోషమై, శాపమై పిల్లల ఒడిలో పడుతుంది, పడతానే ఉంటుంది. పడకూడదంటే 2 పనులు చేయాలి. చెప్పమంటారా? ఎవరు చెప్పమంటలా? అమ్మయ్య, ఏసు రక్తం ఇప్పుడు మెలుకుకి వచ్చారు. 1 పాపం చేత మానేయండి. అది మానలేవా? ఏసు రక్తం ఏం చేత మానేయాలి? పాపం చేత మానేయాలి. 2 క్రీస్తులోనికి రావాలా. ఎక్కడికి రావాలి? రోమా 8:1 ఏలయనగా మీరు క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి? మీరు ఎప్పుడైతే క్రీస్తులోనికి బాప్తీసం తీసుకున్నారో, ఆయనతో పాటు చనిపోయి, ఆయనతో పాటు తిరిగి లేపబడి ఆయనలో ఉన్నారు అంటే మీ పాప, శాప, దోష శిక్ష యేసయ్య మీద పడిపోతుంది. మీ పిల్లలు బతికి బట్టగట్టేస్తారు. గట్టిగా చప్పలు కొట్టి ధ్యానం మహిమపరుద్దాం. నా దోషము, నా పాపం వల్ల శాపము నా పిల్లల మీద పడకుండా ఉండాలని ఈ మాటలు వింటున్న వారు ఎవరికైనా అనిపిస్తే దయచేసి నమ్మి బాప్తీసం పొందుట రక్షణ, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇప్పుడు యోవాషుని కుట్ర చేసి చంపిన వాళ్ళని పిలిపించి వాళ్ళని చంపేశాడు, కానీ వాళ్ళ పిల్లలు మాత్రం చంపలా. ఎందుకనో తెలుసా? ధర్మశాస్త్రం చెప్తుంది, ఎవడు తప్పు చేస్తే వాడే పాపానికి శిక్ష, వాడే శిక్షకి అర్హుడు. తండ్రి పాపం చేస్తే పిల్లలకి శిక్ష విధించకూడదు అన్న మా ఆజ్ఞని ఆచరించాడండి. ఒక ఆజ్ఞను ఆచరించాడు. ఏసు రక్తమే చేయం. అర్థమవుతుందా? ఇప్పుడు మీరేం చేయాలి? ఈ మాటను బట్టి, ఇంతకుముందు చెప్పిన మాటను బట్టి పూర్ణ హృదయంతో దేవుని వెంబడించాలని నేర్చుకున్నారు. పూర్ణ హృదయంతో దేవుని ఎందుకు వెంబడించలేకపోతున్నామంటే నీలో బుద్ధి లేదు కాబట్టి వెంబడించట్లా. ఎక్కడి నుంచైనా బుద్ధి తెచ్చే ప్రభా అని ప్రార్థన చేయండి, వెంబడించండి. అది అయిపోయింది. 2వ మాటను బట్టి మనం ఏం నేర్చుకోవాలి? అయ్యా 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 పాపం చేయకుండా ఉండాలి, క్రీస్తులోనికి రావాలి. ఇంకోటి ఏం చేయాలో తెలుసా?
ఇంకోటి ఏం చేయాలి తెలుసా? ఓసారి రా. వీళ్ళిద్దరు ఎవరు ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్? చెప్పండి, ఎవరిద్దరు? చెప్పండి గట్టిగా. తిమ్మతి గారు చెప్పాలి. బెస్ట్ ఫ్రెండ్స్. ఈయనకి పెళ్ళి అయిపోయింది, ఆమెకి పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు అనుకోండి. అర్థమవుతుందా? ఇప్పుడు గొడవ ఎవరికి అయింది చెప్పండి? వీళ్ళిద్దరికి అయింది. ఇప్పుడు ఇతను ఆ కోపం ఎవరి మీద పెట్టుకోకూడదు? ఆమె పిల్లల మీద. ఇప్పుడు అర్థమైందా? కూర్చోండి. మా అమ్మకి మీకు ఏమైనా గొడవ అయింది అనుకో, మీరు చూసుకోండి, నన్ను లామాకండి. అర్థమవుతుందా? ఇప్పుడు అక్కకి పిన్నికి ఏదైనా గొడవ అయింది అనుకో, మీరు చూసుకోండి, నన్ను లామాకండి. అర్థమవుతుందా? అది ఎక్కడ డిస్కషన్ ఉందో అక్కడ మీరు చూసుకోండి. పడ్డ చోటని ఎత్తుకోకుండా నా దగ్గరికి వచ్చేది అయితే నా దగ్గర ఏం దొరుకుతుంది? నేను నలిగిపోవడం తప్ప. ఈ డోలు కొట్టినట్టు కొట్టేస్తారు ఒకసారి వేసి రక్తమయ్యా, నేనేం చేయగలను? ఎక్కడ తప్పు జరిగిందో అక్కడే పరిష్కరించుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు కూడా ఆ ఇంటోళ్ళతో మాట్లాడకపోతే పిల్లలతో ఈ మాటలు అనకండి. రే అలాగమ్మని తొక్కకో, అదే నేర్చుకుంటారు వాళ్ళు కూడా. నా పిల్లలకి నేను ఏం నేర్పిస్తాను తెలుసా? నాతో ఎవరన్నా మాట్లాడలేదనుకో, అమ్మాయి వాళ్ళు ఎవరన్నా పలకరించారనుకో, నవ్వు, వందనాలు చెప్పు, పలకరించు, అమ్మాయి చెప్పాను లేదా? అది నేర్పించాల్సిన విధానం. నీకు వాళ్ళకి ఏదేదో అయితే పిల్లలు ఏం చేశారండి? వాళ్ళు ఏం చేశారు చూడు. బాను ఎలా చూస్తున్నా చూడండి. పాప బానకి ఏం తెలుసు? ఏదైతే తింటాడు, ఇవ్వకపోతే ఏడుతాడు, గిలితే ఏడుతాడు, ఫోన్ ఇస్తే ఆడతాడు. అంతకుమించి ఏమన్నా తెలుసా? నిష్కపటమైన హృదయం. వాళ్ళకేం తెలుసు? పొరపాటున ఆ మాట్లాడిన వాళ్ళు ఇంటికి వెళ్ళాడని చెప్పుకునే బానుకని దపా బాధ్యత ఏం చేస్తాడు? ఏం చేస్తారు చెప్పండి? కొంతమంది అలా లేరా? మీరు తప్పులు చేసి పిల్లల మీదకి అది నవ్వుతారేంటి? అందుకని ఈ రెండో మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? అమధ్య చేసినట్టు చేయాలి. అమధ్యకి ఎవరి మీద కోపం? తన తండ్రి మీద, తన తండ్రిని చంపిన వాళ్ళ మీద కోపం. అంతే, చంపేశాడు. కానీ వాళ్ళ పిల్లలు మాత్రం ముట్లా. మీరు కూడా మీకు ఎవరికైనా మీ పక్కింటి వాళ్ళకి ఏదైనా అయితే మీరు చూసుకోండి, మీ పిల్లలను మాత్రం బలి చేయమాకండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మూడో మాట రాసుకోండి. ధర్మశాస్త్రాన్ని అనుసరించిన అమధ్య రెండో మాట. మూడో మాట, దైవజనుని మాట విని విజయం పొందిన అమధ్య. రాసుకున్నారా? ఫోన్ మోగుతుందా? మోయ్ ప్రార్థన చేశాను ఈరోజు బలంగా. ఏ ఫోన్ మోగకూడదు, ఎవరు బయటికి వెళ్ళకూడదని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మూడో మాట ఏం చెప్పాను? దైవజనుని మాట విని విజయం పొందిన అమధ్య. ఇప్పుడు నా వైపు చూడండి. అమధ్య ఎదోమీయుల మీదకి యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎదోమీయులు ఎలాంటి వారో వాళ్ళ స్థితిగతులు అంటే మీకు చెప్పాను ఆల్రెడీ ఒకసారి. ఓకే, ఇప్పుడు నేను వివరించక్కర్లా. ఎదోమీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు సైన్యాన్ని చూసుకున్నాడు. ఎవరైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైన్యాన్ని చూసుకుంటారు, చూసుకోరా? ఇప్పుడు మీలో నేను కానీ మీరు కానీ ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్తాం అనుకో, ఒకళ్ళు వెళ్ళిపోతామా? అవతల 10 మంది వచ్చారు, మనం ఎంతమంది వెళ్తాం? 20 మంది వెళ్తామా? చూసుకోమా? బలగం చూసుకోమా? ఇతగాడు కూడా బలగాన్ని లెక్కేసుకున్నాడు. 3 లక్షల మందే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? యెహోషాపాతు కాలంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? 1000. మీకు చెప్పాను నేను ఆ విషయాన్ని. 1000 అంటే లెక్కేసి మరి కూడా చెప్పారు. 1000 అంటే ఎంతమంది? లెక్కలో మాస్టర్లు ఎవరు లేరు ఇక్కడ? 1000 అంటే ఎంతమంది? 10 లక్షలు. చెప్పడానికి ఏంటి మరి ఇబ్బంది పడిపోతున్నారు? యెహోషాపాతు కాలంలో ఎంతమంది సైన్యం? 10 లక్షలు. అమధ్య కాలానికి ఎంతమంది అయిపోయారు? తగ్గారా, పెరిగారా? అభివృద్ధి పొందారా, పతనం అయ్యారా? ఎందుకని? యెహోషాపాతు చేసిన ఒక్క తప్పు, అన్యులతో అంటే దేవుని భయం లేని అహబ్బుతో వియ్యముందాడు కాబట్టి పతనం మొదలైంది. అక్కడి నుంచి పతనం మొదలైంది. జాగ్రత్త. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు ఏం చేశాడు? 3 లక్షల మంది ఉన్నారు ఋషి. ఏం చేద్దాం ఇప్పుడు? అతలో 10 లక్షల మంది ఉన్నారు, మనకు 3 లక్షల మంది ఉన్నారు. ఏం చేద్దాం? నువ్వైతే ఏం చేస్తావు చెప్పు? గడ్డం కింద విచారిస్తావా? భానుగారిని ఏం చేస్తాడు? సంధి చేసుకుంటాడా? కాదు. ఇప్పుడు రష్యా ఇజ్రాయిల్ మీద యుద్ధానికి వెళ్తుంది. రష్యాకి బలం సరిపోలా. అప్పుడు ఎవరిని అడుగుతాడు? రష్యా మరి చెప్పరా? ఏమలా సింపుల్. మనకి బలం లేదు కదా. ఇజ్రాయిల్ రాజుకి కౌరంపుదాం. అయ్యా ఇజ్రాయిల్ రాజా, నీకు 200 మనుగులు వెండిస్తా.
నాకు 1,00,000 మందిని సైన్యం పంపించు అన్నాడు. సరే 200 మనుగులు ఎండొస్తుందిగా, కూలికి తెప్పించుకున్నాడు. ఏం తెప్పించుకున్నాడు? కూలికి తెప్పించుకున్నాడు. ఇక్కడ అమధ్య ఒక పాయింట్ మిస్ అయ్యాడు. గొల్యాతును పడగొట్టినటువంటి దావీదు ఎంతమందిని తీసుకెళ్ళాడు వెనకాల? ఎవ్వరు లేరు, ఒకే ఒక్కడు. గొల్యాతును పడగొట్టాడా లేదా? మరి దావీదుకు మనవగా నువ్వు? గిద్యోను ఎంతమందితో లక్షల మంది ప్రజలను జయించాడు? చెప్పండి గట్టిగా. అతి తక్కువ 300 మందితో. నీకు 3 లక్షలు ఉన్నారు అక్కడ. 300 మందితో లెక్కకు విస్తరించి మిడుతల దండు వంటి మిథ్యానీలతో విజయాన్ని పొందిన గిద్యోను గుర్తుకు రాలేదా మధ్య నీకు? నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నీ సైన్యాన్ని లెక్కేసుకున్నావు, తప్పు లేదు. ప్రభువా ఏం చేయను అని ప్రార్థన చేయకపోయావా? సొంత నిర్ణయం, సొంత ఆలోచన. చూసారా, కూలికి తెచ్చుకున్నాడు. కూలికి తెచ్చుకున్న వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు చెప్పండి ఈ రోజున? నా బిడ్డలు నా కోసం నిలబడినంతగా కిరాయి గుండలు నా వెనకాల నిలబడతారా? నా ముందు సైన్యం ఎక్కిపోయింది అనుకో, ముందు పారిపోయేది ఎవరో? కిరాయి గుండలు. ప్రాణాలు సైతం నిలబడేది ఎవరో? నా బిడ్డలో. దేవునికి స్తోత్రం. 3 లక్షల మందితో వెళ్ళపోయేవా ప్రార్థన చేసుకుని? 3 లక్షల మంది, ఇప్పుడు 1,00,000 మంది, 4 లక్షల మంది అయ్యారు. ఎంతమంది అయ్యారు? 4 లక్షల మంది అయితే ప్రతిదానికి అడ్డొచ్చేస్తాడు ఈ పాస్టర్. ఓ తోరణం కట్టొద్దు అంటాడు, ఓ బొట్టెట్టుకోవద్దు అంటాడు, ఒక పిట్టెట్టుకుంటాడు, అద్దెట్టుకోవద్దు అంటే ఇదే ఈ పనికి మాలినోడు అయిపోయాడు పాస్టర్ అనుకుంటారు కదా కొంతమంది. ఇప్పుడు యుద్ధానికి వెళ్తుంటే దైవజనుడు వచ్చాడు. నువ్వు చేసిన పనే, 3 లక్షల మంది ఉన్నారు, 1,00,000 మందిని కూలికి తెచ్చుకున్నా, పోతావు జాగ్రత్త, 1,00,000 మందిని పంపించేయి. నీ దేవుడు బలవంతుడు, 3 లక్షల మందితో నీకు విజయాన్ని ఇస్తాడు అని అంటే, మరి ఏం చేయను, 200 మనుగులు వెండి వేస్ట్ అయిపోతుందిగా, పోతే పోయింది, వదిలే. ఏంటి మీరు వదులుతారా? చెప్పండి. ఇంత నష్టం నేను ఎందుకు భరిస్తాను? నేను వదలను. డబ్బులు ఇచ్చా, కష్టపడ్డా, అది చేసా, ఇది చేసా. దైవజనుని మాట ఒక్కోసారి ఇక్కడ దైవజనుని మాట నష్టం కలిగించలా, అతని సొంత నిర్ణయం అతనికి నష్టాన్ని కలిగించింది. ఓకేనా? ఒక్కోసారి దైవజనుని మాట నువ్వు వినేటప్పుడు కొంత నష్టం వస్తుంది, తప్పదు, నువ్వు ఆలోచన వినాల్సిందే. వింటేనే నీకు విజయం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు విన్నాడా వినలేదా? మధ్య విన్నాడు. పోతే పోయింది, దైవజనుడు చెప్తున్నాడుగా అని విని, ఒరే బాబు మీరు వెళ్ళిపోండి, మా దేవుడు ఊరుకుంటలా. ఏం చేశాడు? 1,00,000 మందిని తిరిగి వెనక్కి పంపించేశాడు. తిరిగి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళకి ఇగో హట్ అయింది. ఏమైంది? ఇప్పుడు ఎవరినైనా ఫంక్షన్కి పిలిచి వద్దులు వెళ్ళిపో అంటే ఎలా ఉంటుంది? ఇగో హట్ అయింది. ఏం చేస్తే తెలిసి వెళ్తా యోధా జనాల్ని 3,000 మందిని చంపేసి కొలసం ముట్టుకుపోయారు. ఏంటి? సొమ్ము పోయే శని బట్టే అంటారు చూడండి. 200 మనుగులు వెండి పోయింది, 3,000 మంది జనాలను చంపేశారు. ఆ జనాలను చంపేసి కొల సొమ్ము పట్టుకుపోయారు. నష్టం. అది సొంత నిర్ణయం వల్ల వచ్చిన నష్టం, దైవజనుని మాట వినటం వల్ల వచ్చిన నష్టం కాదు సుమా. దైవజనుని మాట విన్నాడు, ఎదోమి దేశానికి వెళ్ళాడు, ఎదోమీలతో యుద్ధం ఆడాడు. 3 లక్షల మంది యుద్ధం చేశారు, ఎదోమీలు ఓడిపోయారు. శబాష్, ఎదోమీల్ని ఓడించి విజయంతో తిరిగి వచ్చాడు. ఆ మధ్య గట్టిగా చెప్పలు కొట్టి మనం మహిమపడతాం. ఈ రోజున నీ దగ్గర ఉన్నటువంటి సంఖ్య తక్కువే కావచ్చు, నీ దగ్గర డబ్బు కొంచెమే ఉండొచ్చు, నువ్వు చేసే వ్యాపారం చిన్నదే కావచ్చు, నువ్వు చేసే ఉద్యోగం కొంచెమే కావచ్చు, నీ దగ్గర విస్తారం లేకపోవచ్చు, కొంచెమే కావచ్చు. నీతితో కూడిన కొంచెమే శ్రేష్ఠ. దైవజనుని మాట విని నువ్వు అడుగై ఆశీర్వాదం పొందుకుంటావు, దీవెన పొందుకుంటావు, విజయాన్ని పొందుకుంటావు. దైవజనుని మాట వినకపోతే అపజయం పాలైపోయేవాడండి ఆ మధ్య. ఇక్కడ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది 3వ మాట కూడా ముగిస్తున్నాను. దైవజనుని మాట విన్నాడు, విజయాన్ని పొందుకున్నాడు. ఈ మాటను బట్టి మరి మీరేం నేర్చుకోవాలి చెప్పండి? ఏం నేర్చుకోవాలి? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, సంతోషంగా ఉంటుంది నాకు. ఏ దైవజనుడు? అదే ఏ పాస్టర్ గారు? చెప్పట్లా, పిల్లమెంట్లు రాలిపోయినాయి అంటే చాలా మంది పాస్టర్లు ఉన్నారేమో. ఏ రక్తం విజయం అడుగుతున్నాను చెప్పండి. మీరు ఈ 3వ మాటను బట్టి ఏం నేర్చుకున్నారు? దైవజనుని అందరూ చెప్పరే, పురుషులు చెప్పరే. నోట్లో మోగాత్మ ఉందా? ఏమన్నా దురాత్మ కూర్చుందా? నోరు పిగలతలేదా? చెప్పండి. ఈ 3వ మాటను బట్టి మీరు ఏమి నేర్చుకున్నారు? దైవజనుని మాట. ఏ దైవజనుడు? స్థానిక దైవజనుడు. మరి ఏం పేరు చెప్పరు? మీ స్థానిక దైవజనుని పేరు లేదు నాకు. వింటున్నారా? మరి రమ్మని కానీ వస్తున్నారా? చేయమని కానీ చేస్తున్నారా?
అబ్రహమా బలివ్ అంటే బలెత్తకి తీసుకెళ్ళిపోయాడు. అబ్రహమా చేయెత్తేసాడు అబ్రహము. ఆపో అంటే ఆపేశాడు. మీరేమంటారు తెలుసా? ఎమ్మంటున్నా ఇష్టమే, ఆపంటున్నా ఇష్టమేనా? నేను ఆపను, ఏసేత్తా. అతిభక్తి అంటారు దీన్నే. ఒక పల్లవి 2 చరణాలు పాడండి అంటారు దైవజనుడు. వింటారు వీళ్ళు? వింటారా? 10 ఉంటే 10 వచనాలు పాడేస్తారు. దాన్ని ఏమంటారు? అవిధేయత అంటారు. 4 మాటలకు వచ్చేస్తున్నా, టైం చాలా అవుతుంది, బల్లారాధన ఉంది, టైం దగ్గరకు వచ్చింది. ఓకే, ఇప్పుడు 4వ మాట రాసుకోండి. ఎదోము దేవతలకు ధూపం వేసిన అమధ్య. ఇక్కడ మిస్ అయిపోయాడు మనోడు. మీరు అనుకోవచ్చు అందరు రాజులు ఒకేలాగా ఉన్నారని. కాదు, సబ్జెక్టు మీరు గమనిస్తే ప్రతి రాజుకి సబ్జెక్ట్ మారుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇతను ఎదోమీల మీదకి వెళ్ళాడు కదా. ఇప్పుడు ఎదోమీల మీద విజయాన్ని ఇచ్చింది ఎవరు? మీరు చెప్పండి గట్టిగా, ఏకాపాంట ఒక్క కంట స్వరంతో. ఏ దేవుడు? యెహోవా దేవుడా కాదా? దైవజనుడు చెప్పిన మాట చొప్పున, దేవుడిచ్చిన మాట చొప్పున ఎదోమీల మీద విజయాన్ని కలగజేసింది ఎవరు? యెహోవా దేవుడు. కానీ ఎదోమీలను ఓడించి వస్తా ఎదోమీల యొక్క దేవతలను తీసుకు తెచ్చుకున్నాడంట. ఏమనాలి దీన్ని? ఎదోమీలు దేవతలు దేవుళ్ళే అయితే ఆ ఎదోమీలకి విజయాన్ని కలిగించేయుగా. ఆ ఎదోమీలకి అపజయాన్ని కలిగించిన దేవతలు నీ దగ్గర తెచ్చిపెట్టుకుని యోధా రాజ్యానికి తెచ్చి యోధా రాజ్యంలో నిలబెట్టి ప్రతిష్ఠ చేసి ఎదోమీల దేవతలకి ధూపం అనగా అర్థం ఏంటి? ప్రార్థన. మీరు చేస్తున్నారు యేసుని సందర్శన, అమ్మ యేసు రక్త విజయం. కానీ అమ్మజ్జ ఏం చేస్తున్నారు తెలుసా? దేవత సందర్శన అంటున్నాడు. మన భజనేరు, ఆడి భజనేరు. ఇప్పుడు అమ్మజ్జ భజనేరు, యేసు రక్త విజయం. చెప్పండి, ఇప్పుడు నా వైపు చూడండి. దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి. ఆయన ఉన్నవాడును ఉన్నవాడైనా దేవతలు అనబడిన వారు ఉన్నారా? దేవతలు అనబడ్డారంతే. అవి విగ్రహాలు, ఒట్టి మాయా విగ్రహాలు. చెవులుండి చూడవు, ముక్కుండి వాసన చూడవు, కళ్ళుండి చూడవు, చెవులుండి వినబడవు, చేతులుండి తాకవు, స్పర్శ లేదు వాటికి. ఎదోమీల దేవతలకి ధూపం వేశాడు. ధూపం అంటే ప్రార్థన అనే విషయానికి వస్తే కీర్తన 41:2లో భక్తుడైన దావీదు కీర్తనకారుడు అంటాడు, అయ్యా నా ప్రార్థన ధూపం వలెను. ఇప్పుడు విజయాన్ని అనుగ్రహించిందేమో దేవుడు. చెప్పండి, విజయాన్ని అనుగ్రహించింది ఎవరో? మళ్ళీ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. విజయాన్ని ఇచ్చింది ఎవరో? కానీ ప్రార్థన చేసేది ఎవరికే? మళ్ళీ గట్టిగా చెప్పాలి మా, అందరు చెప్పట్లా. అమధ్య రాజుకి విజయాన్ని ఇచ్చింది ఎవరో? దేవుడు. మరి అమధ్య రాజు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పుడు నువ్వు నేను ఎవరికి ప్రార్థన చేయాలి? దేవుడికా దేవతకా? అది. ఇప్పుడు మళ్ళీ వచ్చేసాడు ప్రవక్త. ఏం చేస్తున్నాడు? తప్పు జరిగిన ప్రతిసారి ఎవరు వచ్చినా రాపైన పాస్టర్ వస్తాడు, జాగ్రత్త. మీ ఇంట్లో పొరపాటు జరిగిందనుకో, మాకు తెలీదు, దేవుడు ప్రేరేపిస్తాడు ఒకసారి. యేసు రక్తం విజయం. అర్థమవుతుందా? మీరు అనుకుంటారు మా ఆయన చెప్పేసాడేమో, మా ఆవిడ చెప్పేసిందేమో, మా పిల్లలు చెప్పేసాడేమో. ఎవరు చెప్పరో, పరిశుద్ధాత్మ చెప్తారు కొన్ని విషయాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రవక్త వచ్చి, ఏనయ్యా నువ్వు చేసిన పని ఏంటి? ఎవరికి ప్రార్థన చేస్తున్నా? ఎవరికి ధూపం వేస్తున్నా? ఎదోము దేవతలకి ధూపం వేస్తున్నా. ఎవరాళ్ళు? సజీవులా? ఉన్నవాళ్ళ? సృష్టికర్తలా? నీకు విజయాన్ని ఇచ్చారా? నీకు జన్మనిచ్చారా? నీ తల్లి గర్భంలో నిన్ను రూపించారా? నోరు మూసుకున్న దేవతలను పడే. పడేసాడా? ముందున్నాడు మాట, ఇప్పుడు ఇంటలా. ఏమన్నాడు తెలుసా? చదవండి ఆ మాట. దినవృత్తాంతముల 2వ గ్రంథము 25వ అధ్యాయం 14 వచనం. మూసేశారు ప్రే. అమధ్య ఎదోమీలను ఓడించి అతడు కోపము అమధ్య మీద రగులుకొనెను. ఆయన అతని ఎద్దకు ప్రవక్తను పంపగా అతడు, నీ చేతుల నుండి శక్తి లేని దేవతల యొద్ద నీవెందుకు విచారణ చేయదు అని అమధ్యతో అనెను. అతడు అమధ్య ఏమంటున్నాడు చూడండి, మాట్లాడుచుండగా రాజు అతను చూసి అంటున్నాడు, నీవు రాజు యొక్క ఆలోచనకర్తలలో ఒకడవైతివా? నోరు మూసే. ఎవరెవరన్నా అంటున్నారు? రాజు దైవజన్ను బట్టి ఏమన్నాడు? నోరు ముయి. చెయ్యెత్తాడు యెరొబోము, చెయ్యండి పోయింది. మనోడు నోరెత్తుతున్నాడు, ఊపిరి లేకుండా పోయింది.
అర్థమవుతుంది అన్నమాట. రాత్రి చెప్పాను, మోషే మీద ఎవరు నోరెత్తారో? మిరియా. మీకు ఏమైంది? కుష్ఠరోగం తెచ్చుకుందే. చదవండి. ఊరుకో అంటే ఊరుకో, అక్కడితో ఆగిపోలా. నేను నిన్ను చంపనేలా అని చెప్పగా ఆ ప్రవక్త ఏమనుకున్నాడు చూడండి. నీవు ఇలాగున చేసి నా అమ్మ ఆ పిల్లోడికి ఏదో పాలు పెట్టండి అమ్మ, కొద్దిగా నాకన్నా స్వరం ఎక్కువైపోయిందా, ఏసు రక్త విజయం. నా ఆలోచనను అంగీకరింపకపోవుట చూచి దేవుడు నిన్ను నశింపజేయ ఉద్దేశించి ఉన్నాడని నాకు తెలియనని చెప్పి ఏం చేశాడంట? ఇక ప్రసంగాల్లో ఏమి లేవు. నా వైపు చూడండి. ముందు ప్రసంగం చేశాడు. రక్షింపలేని దేవతలు తెచ్చుకున్నావో తీసి అవతల పడే రాజు అన్నాడు. నోరు మోస్తావా చంపేనా? ఎవరిని పట్టుకునే? నేను ఏదైనా మీకు వ్యతిరేకంగా ప్రసంగం చేశాను అనుకో, నోరు మూసే, ఆ ఊసి ఎత్తకో, రమ్మంటావా వేరే సంఘానికి వెళ్ళమంటావా? బెదిరెత్తున్నారు లేదా పాస్టర్ని? ఊళ్ళో ఏమన్నా తక్కువ? చర్చిలో 20 చర్చలు ఉన్నాయి. ఆర్సీఎం, సిఎస్సి, ఇండివిజువల్ చర్చలు మొత్తం కలుపుకుంటే 20 చర్చలు ఉన్నాయి. నీ ఒక్కడి చర్చ ఉందా? మాకు ఇష్టమైందే చెప్పాలి, మాకు నచ్చిందే చెప్పాలి, దీవెనలే చెప్పాలి, ఆశీర్వాదాలే చెప్పాలి. ఇలా ఉండాలి, ఇలా సరి చేసుకో, నీ పాపాన్ని తీసుకో, నీ పాపాన్ని ఒప్పుకో, ఇలాంటి మాటలు మాట్లాడద్దు పాస్టర్. ఇలాంటి మాటలు మాట్లాడేవంటే కనుక మేము వేరే చర్చికి వెళ్ళిపోతాం సుమా. ఇలాంటి బెదిరింపులు, అమ్మ మీరు లేకపోతే నేనేం చేస్తాను, ఏసు రక్తం, అమ్మ మీరే వండాలమ్మ. అనుకూలమైన బోధకులు. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హెచ్చరించిన ప్రవక్తని బెదిరించిన అమధ్య. హెచ్చరించిన ప్రవక్తని బెదిరించిన అమధ్య. అహాబు దగ్గరికి వెళ్ళి మికాయా హెచ్చరించాడు. కాపర్ లేని గొర్రెలు నేను చూస్తున్నా, కొండ మీద చెదిరిపోయినట్టు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి అన్నాడు మికాయా ప్రవక్త. వెళ్ళాడా అహాబు? యుద్ధానికి వెళ్ళాడు. పోయాడా లేదా? దైవజనుడు హెచ్చరించినప్పుడు లోబడ్డం నేర్చుకో. దైవజనుడు గద్దించినప్పుడు లోబడ్డం నేర్చుకో. నీ తాత దావీదు గారు ఏమన్నారు తెలుసా? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, అట్టి వారిని నేను త్రోసివేయకుందును గాక. ఆ తాతకి మనవడమైన అమధ్య నీకు ఉండాలి కొద్దిగా. ఎవరో దైవజనుడితో మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి, కొంచెం సిట్ రైట్లో ఉండాలి. దైవజనుడు వచ్చినప్పుడు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవటం, దైవజనుడు వచ్చినప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడటం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, దైవజనుడు ఉన్నాడని కూడా లేకుండా నీ ఇష్టానుసారంగా అపవిత్రమైన మాటలు మాట్లాడటం. ఇక్కడ రాజు హెచ్చరిస్తున్నాడు, నోరు మూసేయి లేకపోతే చచ్చిపోతావు నా చేతిలో. ఇంకేమంటాడు? ఇక్కడ అది ప్రాముఖ్యం కాదు కానీ అమధ్య ఇది దైవజనుడు ఏమనుకున్నాడు చూడండి. నీవు ఎలాగున చేసిన ఆలోచనను అంగీకరింపకపోవట చూచి మనసులో ఏమనుకున్నాడు తెలుసా? దేవుడు నిన్ను నశింపజే ఉద్దేశించాడు నాకు తెలియదని చెప్పి సైలెంట్ అయిపోయాడు. ఓరకున్నాడు. దైవజనుడు ఏం మాట్లాడలేదేంటి ఈ మధ్య అనుకుంటున్నారా? దైవజనుడికి ఆల్రెడీ దేవుడు ప్రేరేపించేశాడు. రే వాళ్ళ క్రియలకు వాళ్ళకి ఫలితం నేను ఇస్తాను రా, నువ్వు చెప్పావు, నీ పని అయిపోయింది, నువ్వు ఆపే. ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్పాను, ఊరుకోవాలి. చెప్పింది అన్నారనుకో దీవెన, వినలేదనుకో చెప్పాలమ్మా. అదే ఈ దేవతలు తీసి పారేయకుండా ఇతన్ని హెచ్చరించిన ప్రవక్తని బెదిరించాడు, హృదయమందు గర్వించాడు. ఇప్పుడు 5వ మాట రాసుకోండి. క్షమించాలి. ఒకసారి ద్వితీయోపదేశకాండం 11-16 చదవండి. ఇంతకుముందు చదివాము, మళ్ళీ ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండం 11-16. నీ హృదయము బాను సౌండ్ చేయకూడదు, జేబులు వేసుకో డబ్బులు. అది గాడ్ బ్లెస్ యూ, గుడ్ బాయ్. చదవండి అమ్మా. నీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి ఆయనకు నమస్కరింపకుండా అది ఆ జాగ్రత్త పడలేదండి అమధ్య. ఇప్పుడు ఏం చేసి చెప్పండి? త్రోవ విడిచిపోయాడా లేదా? త్రోవ తప్పేసాడా లేదా? అతని హృదయం మాయలో పడిపోయిందా లేదా? అయ్యో ఇదేంటి, దైవజనుడు వచ్చి చెప్పాడు నాకు విజయం ఇస్తాడని, దైవజనుడు చెప్పినట్టుగా దేవుడు చెప్పిన మాట చొప్పున నాకు విజయం కలిగింది, ఇప్పుడు నేను దేవునికి ప్రార్థన చేయాలి, దేవునికి స్తుతి చెల్లించాలి, నా వ్యాపారంలో లాభం కలిగింది, నేను ఆ లాభాన్ని బట్టి దేవుడిని మహింపరచాలి, దేవుడిని కనపరచాలి. ఇదేంటి విగ్రహారాధన చేస్తున్నానంటే అని అనుకోవాలా? ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడైనా బుద్ధి మార్చుకోవాలా? ఇక్కడ విగ్రహారాధన అంటే ఏమనుకుంటున్నారు? విద్య, వ్యాపారం,
ఉద్యోగం. పాస్టర్ నీకు బుద్ధుడిని మాట్లాడుతున్నావా? విద్య ఎక్కడైనా విగ్రహం అవుద్దా అని మీరు నన్ను అడగొచ్చు. విద్య విగ్రహం కాదు, కానీ విగ్రహంగా చేసుకుంటున్నారు. విద్య ప్రపంచం అనుకుంటున్నారు, విద్య సర్వస్వం అనుకుంటున్నారు. నేను బాధపడుతూ చెప్తున్న మాట, మన సంఘంలో ఉన్న మాట చెప్తున్నాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్, మనోజ్ ఉన్నాడు. 10th క్లాస్కి వచ్చిన తర్వాత అసలు మందిరానికి రావడం ఉందా? ఎందుకని? ప్రైవేట్ క్లాసులు, ఆ క్లాసులు, ఈ క్లాసులు, మందిరానికి రావటం ఉందా? ఒకసారి చెప్పాను, ఆదివారం ఎగ్జామ్ వస్తే ఆదివారం ఆరాధన ప్రాముఖ్యమని ఎగ్జామ్ లైఫ్ కెరియర్ను కూడా పక్కన పెట్టి మందిరానికి వెళ్ళిందట ఒక సహోదరి. గట్టిగా చప్పలు కొడితే మనం మహింపరుద్దాం. అలాగని మీ కెరీర్ నాశనం చేసుకోమని నేను చెప్పట్లా, కొంచెం ఆలోచించండి. వేరే తర్వాత నెక్స్ట్ ఆరాధనకి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. మీరు ఎగ్జామ్కి వెళ్ళండి, నేను దాన్ని తప్పు పట్టట్లా. కానీ విద్య లేకపోతే నాకు భవిష్యత్తు లేదనుకుంటున్నావు చూడు, అది విగ్రహం. విద్య భవిష్యత్తే, మంచిదే, చదువు. కానీ దేవుని కంటే ఎక్కువగా స్తోత్రం చెప్పండి. వాళ్ళు విగ్రహాలు పెట్టుకున్నారంతే. వాటికంటే ప్రమాదం ఏంటి తెలుసా? మీ అంతరంగంలో ఉన్న విగ్రహాలు, బాహ్య సంబంధమైన విగ్రహాలు ఏం చేస్తాయి చెప్పండి? ఏం చేస్తాయి చెప్పండి? మనం బాహ్య సంబంధమైన విగ్రహాలు తీసాం, కానీ అంతరంగ సంబంధమైన విగ్రహాలు పెట్టేసుకున్నాం. వ్యాపారమే దేవుడు, ఉద్యోగమే దేవుడు అన్నట్టు ప్రవర్తిస్తున్నాం. నీకు విజయాన్ని ఇచ్చినా, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చినా, నీకు ఆయుష్నిచ్చినా దేవుని దగ్గర నువ్వు కృతజ్ఞతా బుద్ధి ప్రవర్తించకుండా దేవతలకు దూపం వేస్తూ ఉంటుంది. నిన్నేమనాలే? ఫ్రాంక్గా చెప్తున్నాను వినండి. సజీవులుగా ఉన్నారు, సజీవులే కదా. యెహోవా అని ఏం చేస్తారు? స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఎన్నాళ్ళుగా మమ్ము పోషించిన తల్లి వలే నన్ను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు బతికించారు? బతికించిన దేవునికి ఏం చేయాలి? విజయం ఇచ్చిన దేవునికి ఏం చేయాలి? ఇల్లు లేని మనకి ఇల్లు ఇచ్చిన దేవునికి ఏం చేయాలి? ఆరోగ్యం లేని మనకి ఆరోగ్యం ఇచ్చిన దేవునికి ఏం చేయాలి? జీవితం లేని మనకి జీవితాన్ని ఇచ్చిన దేవునికి ఏం చేయాలి? దేవుణ్ణి పక్కన పెట్టేసి విగ్రహానికి దూపం వేస్తున్నాడు. ఆ మధ్య నువ్వు కూడా అంతే. ఆదివారం ఆరాధన మానేసి వ్యాపారానికి వెళ్తున్నావు అంటే దేవతకి దూపం వేసినట్టు. అక్కడ చూపించమంటారా? కొలస్సీ 3:5, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. నువ్వు డబ్బు పిచ్చి పట్టి, నా వైపు చూస్తున్నారా? డబ్బు పిచ్చి పట్టి, లేదా నువ్వు వ్యాపారానికి వెళ్ళావు అంటే నువ్వు డబ్బుకి పూజ చేస్తున్నావు. ఎవడను 2 యజమానులకి దాసుడుగా ఉన్ననేరడో, ఎవడను దేవునికి సిరికిని దాసులుగా ఉన్నారో. దేవుని పక్క డబ్బును ఒక పక్క పెట్టి మాట్లాడడం జరిగింది అక్కడ. దేవుడా డబ్బా అంటే నువ్వు డబ్బే అంటున్నావు, ఆ మధ్యలాగా ప్రవర్తిస్తున్నావు. నాకు కావాలి డబ్బు, డబ్బే సర్వస్వం కాదు, అది నేను చెప్తున్న మాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఖరి మాట రాసుకోండి, 5వ మాట చెప్పి ముగిస్తా 5 నిమిషాల్లో. చదవండి 2వ దినవృత్తాంతం 25:17 నుంచి రాసుకోండి. హృదయ గర్వముతో ఓటమి పాలైన అమధ్య. అప్పుడు యోధారాజు అయిన అమధ్య ఆలోచన చేసుకుని, రమ్ము మనం ఒకరి ముఖం ఒకరము చూచుకుందామని ఇశ్రాయేల్ రాజు అయిన యెహోవాషు వద్దకు వర్తమానం పంపాను. కాగా ఇశ్రాయేల్ రాజైన యెహోయాషు యోధా రాజైన అమధ్యకు బదులుత్తరం వేశాడు. నీ కుమార్తెను నా కుమారునికి ఇమ్మని లెబానోన్లో ఉన్న ముండ్ల పొద, లెబానోన్లో ఉన్న దేవదారు వృక్షమునకు వర్తమానం పంపగా, లెబానోనులో ఉన్న దుష్టమృగం సంచరించి ఒక దుష్టమృగం ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేశాను. నేను ఎదోమీలను ఓడించి తిని కదా అని నీవు అనుకుంటున్నావు. నీ హృదయం నీవు గర్వించి ప్రగల్భము ఆడినట్లు చేయుచున్నది. నువ్వు ఇంటి దగ్గరే ఉండిపోవడం మంచిదబ్బా. నీవు నా జోలికి వచ్చి ఎందుకు చచ్చిపోతావు నా చేతిలో? నీవును నీతో కూడా యోధావారును
అపజయం ఉందిట. ఎందుకు? చాలు. ఇప్పుడు నా వైపు చూడండి. ఇంతకుముందు ఎదోమీయుల దగ్గరికి వెళ్ళాడు కదా, ఎదోమీయులతో యుద్ధం చేశాడు కదా, ఏం పొందుకున్నాడు చెప్పండి? విజయమా అపజయమా? మీరు అనకూడదు కానీ ఏసు రక్తమే అలా ఆ పైపైన ప్రయాణ పోతుంది. ఇక్కడ ఒక్కపోతుంది. మీకు ఎలా కూర్చున్నా మీకే అట్టకుంటే గంట నుంచి అడి తిరిగి చెప్పి నాకెట్ట ఉండాలి? గంట వాక్యం చెప్పితే నిలబడి పొలంలో 8 గంటలు పనిచేసిన వ్యక్తితో సమానం. ఎన్నది చెప్పలేకపోతున్నారేంటి? యుద్ధం మీదకి వెళ్ళాడు కదా, యుద్ధంలో విజయం వచ్చిందా అపజయం వచ్చిందా? ఎందుకు వచ్చింది విజయం? అక్కడ దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి. గట్టిగా చెప్పలేదు, మనం మహిమపడతాం. దైవజనుని మాట విన్నాడు కాబట్టి. ఇప్పుడు ఎదోం మీద జయం పొందిన తర్వాత, ఎదోం దేవతలు తీసుకొచ్చిన తర్వాత, వాటికి ధూపం వేసిన తర్వాత, దైవజనుడు వచ్చి హెచ్చరించిన తర్వాత దైవజనుని మాట విన్నాడా? వినలేదు. కాబట్టి ఇప్పుడేం కలిగిద్ది? అపజయం. యెహోవా కోపం రగులుకొనెను. ప్రవక్త అనుకున్నాడుగా, నీకు పోయేకాలం వచ్చిందిలే, నేను చెప్పినప్పుడు నువ్వు విని విజయం పొందావు, ఇప్పుడు నేను చెప్పింది ఎంతలా, ఆల్రెడీ నీ సినిమా అయిపోయిందిలే, నీ చాప్టర్ క్లోజ్లే. ఇదిగో పైకి ఏమో రాజుగారు కదా, చంపేస్తాను అన్నాడు కదా, అలాగే రాజు అన్నట్టు లోపల అనుకునే వాడు చెప్తున్నాను, పోతారు రే, నీకు పోయేకాలం దగ్గరికి వచ్చింది, నీ మొక్కలో నాకు పొట్టొచ్చిన కనపడుతున్నారు ఈ సావుకాలో. అర్థమవుతుందా? దైవజనుడు పైకి ఇలా ఉండి అయిపోయింది నీ చరిత్ర. అర్థమవుతుందా? ఒక ప్రసంగం చెప్పినప్పుడు వినండి, ఏసు రక్తం విజయం. దైవజనుని మాట వినకుండా ఇప్పుడు ఇజ్రాయేలు రాజు అంటున్నాడు యోధారాజుతో, నేను ఎదోమీయుల్నే జయించాను, ఇజ్రాయేలీలో ఒక లెక్క అనుకుంటున్నావురా నాయన, నువ్వు ఒక మొండ్ల పొదలు అంటాడురా. మొండ్ల పొద నాకు వర్తమానం పంపింది. మొండ్ల పొద ఎక్కడ? దేవదారు వృక్షం ఎక్కడ? మొండ్ల పొద ఎక్కడ? నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒక మగబిడ్డకి, ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన ఒక ఆడబిడ్డకి సంబంధాన్ని అడగడానికి వెళ్ళారండి. అప్పుడు ఆ ఆడబిడ్డ తండ్రి మనల్ని ఎట్టా చూస్తాడు? అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి అడగల బొమ్మలో కావడం రాణించింది నిన్న ఏంటి? నీ సొక్క ఏంటి? నీ అవతారం ఏంటి? నీ పని ఏంటి? నీ అసలు నీ వ్యాపారం ఏంటి? నీ స్టేటస్ ఏంటి అంటాడండ. నువ్వేంటి నేనేంటి అని అన్నాడు. అక్కడ నేనంట్ల ఈ మాట, హలో మడియార్ యోధారాజన మధ్య లెబానోన్లో ఉన్న ఓ ముళ్ళకంచే లెబానోన్లో ఉన్న దేవదారునికి వర్తమానం పంపింది, నీ కుమార్తెను నా కుమారునికి మరి నీ స్టేటస్ ఏంట్రా అని చెప్పడానికి అక్కడ అలంకారంగా అట్లా మాట్లాడాడు. నా ముఖం చూస్తావా? నాతో యుద్ధం ఆడతావా? నాతో కలబడతావా? నీ ఇంటి దగ్గర ఉండటం మంచిది. అనవసరంగా నువ్వు హృదయం అంతా గర్విస్తున్నావు. ఎదోమీయులను జయించాను, ఇజ్రాయేలీలను కూడా జయిస్తాను నువ్వు అనుకుంటున్నావు. నువ్వు వచ్చావా నా చేతిలో చస్తావు, ఓడిపోతావు, నీ ఇంటి దగ్గర నువ్వు ఉండి అన్నాడు. ఎవరో పద్ధతిగా చెప్పాడు, పద్ధతిగా మర్యాదగా చెప్పాడు అంటున్నాడు. ఎవరో ఆల్రెడీ ఒక జయం వచ్చింది కదా, ఆల్రెడీ లాభం వచ్చింది కదా, ఇక భూమి మీద ఆగడం అన్నాడు. ఎవరు చెప్పినంటే వినదగును ఎవరు చెప్పిన వినంతనే వేగిరపడక వివరింపదగును కనికల్లా నిజము తెలిసిన మనుజుడిపో. అప్పుడు నాకు దేవుడు తోడై ఉన్నాడు, ఇప్పుడు నాకు దేవుడు తోడు లేడే అని ఒక్క విషయం గమనిస్తే యుద్ధానికి వెళ్ళేవాడు కాదు. యుద్ధానికి వెళ్ళిపోయాడు, అనవసరంగా బుక్ అయిపోయాడు, చిక్కిపోయాడు, అపజయం పాలయ్యాడు. ఇప్పుడు అర్థమైందా? అది ఈ మాట హృదయ గర్వంతో ఓటమి పాలైన అమధ్య. ఈ మాటను బట్టి మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? ఒకవేళ ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, నీ వ్యాపారంలో లాభం వచ్చిందని ఎగిరెగిరి పడిపోతున్నావేమో, నీ ఉద్యోగంలో లాభం వచ్చిందని ఎగిరెగిరి పడిపోతున్నావేమో, చేతి నిండా సొమ్ముంది కదా అని ఇక ఏదైనా చేయగలను, నా ఇష్టం, నా ఇష్ట రాజ్యం అనుకుంటున్నావేమో. దేవుడు కన్నెర్ర చేస్తే నీ డబ్బెక్కడా, నువ్వెక్కడా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి డబ్బు లేదా? రాలిపోలా? అప్పుడు ఏదో లోకంలో పాట ఉంటుంది కదా, రాగాలు ఎక్కువైపోయినాయి, ఆరిపోయే దీపానికంట ఎల్లుగా ఎక్కువ అంట. వద్దురా నాయన, నీ ఇంటికాడ నువ్వు ఉండరా, పిల్ల పాపలతో సుఖంగా సంతోషంగా ఉండరా అంటే మాట్లాడితే యుద్ధానికి చెయ్యి అన్నావు, సై అన్నావు, వెళ్ళిపోయావు. అనవసరంగా ఏమైపోయాడు? అపజయం పాలైపోయాడు. విచిత్రం ఏంటంటే అపజయం పాలైన తర్వాత కూడా ఇజ్రాయేల్ రాజు చనిపోయాడు, కానీ ఇతను 15 సంవత్సరాలు బతికేశాడు. ఎన్ని సంవత్సరాలు బతికాడు అంటే దేవుడు అవకాశం ఇచ్చాడు అని అర్థం. ఏం చేశాడు దేవుడు? అవకాశం ఇచ్చాడు.
గర్వం గురించి చెప్పి తర్వాత ఆ మాట చెప్తా. సామెతలు 11:2, అహంకారం వెంబడి అవమానం వచ్చును. ఒకవేళ నీ హృదయంలో నువ్వు అహంకారంతో ఉన్నావేమో, యోధారాజుని ముళ్ళ కంచెగా పోల్చాడు. ఎవరో? ఇజ్రాయేల్ రాజు యోధారాజుని అమధ్యాన్ని పట్టుకుని ఏమన్నాడు? ఒరే నువ్వు ముళ్ళ కంపవే, లెబానోన్లో సంచరించుచున్న దుష్ట మృగం వచ్చి నిన్ను తొక్కేస్తుంది, జాగ్రత్త, నువ్వు ముళ్ళ కంచువురా. హీనసంగా మాట్లాడాడు, ఛేదించి మాట్లాడాడు, తృణీకరించి మాట్లాడాడు. నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి అన్నట్టు మాట్లాడాడు. అక్కడ అహంకారం పూనమాక. ఇల్లు కట్టినంత మాత్రాన, ఏదో కాసు కొన్నంత మాత్రాన, ఏదో కొన్నంత మాత్రాన ఒక్క షూ కొంటాడు మనోడు. ఒక షూ, ప్రతిదానికి అదే షూ వేస్తాడు. షూ వేస్తున్నాను బెల్లప్ప ఏసు రక్తంగా చేయ. మన కోరికలు నేను అందుకని షూ వేయను. షూ వేసిన వాళ్ళు అందరికీ చిత్రంగా చూస్తారు. ఈడికి ఏంటారా ఇంత బెల్లప్ప వచ్చింది ఏంట్రా, పాతన పుట్ట టంకు పెట్టుకొట్టి 2 సంచులు వేసిన తిరిగినోడికి, ఈడికి బెల్ట్ ఏంట్రా, ఈడికి టక్ ఏంట్రా, ఈడికి బూట్ ఏంట్రా అంటారా. నేను అది చేయను. టక్ చేయాలని నాకు ఉంటుంది, షూ వేయాలని నాకు ఉంటుంది. కానీ బిల్డప్కి పోతే ఎందుకులే. ఇప్పుడు నేను టక్క చేసి నేను షూటు బూట్ వేసుకుని ఎదటి వాళ్ళ చేత నేను తృణీకరించబడ్డం ఎందుకంట? నార్మల్గా ఉంటే పోలా. అర్థమవుతుందా? కొంతమంది లేనిపోయిన ఆడంబరాలకు వెళ్ళిపోతారు. గర్వం లోపల చూస్తే ఏముండదు, కానీ ఆడంబరాలు మామూలు కాదు. అహంకారం వెంబడి అవమానం వచ్చును. ఇర్మియా గ్రంథం 50:30, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని. ఇప్పుడు అమధ్యలో పేటరీకి పోతున్నాడు తెలుసా? గర్వం గర్వం గర్వం. నీ గర్వం నిన్ను నాశనం చేస్తుంది, జాగ్రత్త. సామెతలు 16:18, నాశనానికి ముందు ఏమి నడుస్తుందంట? గర్వం. గర్వం అసలు వాస్తవానికి ఎద్దులో చచ్చిపోవాలి, కానీ బతికి బట్ట కట్టేశాడు. 15 సంవత్సరాలు బతికేశాడు. ఆఖరి వచ్చిన చదవండి, 25వ అధ్యాయం 27-28 వచ్చినాలు. ఆఖరి వచ్చును చెప్పి ముగిస్తా. ఆజ్ఞ యెహోవాను అనుసరించుట అసలు పూర్తిగా మానేసాడండి. ఇప్పుడు నా వైపు చూడండి. అప్పుడప్పుడు వస్తారు కొంతమంది, ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు వస్తారు, ముందు అప్పుడప్పుడు వస్తారు, ఆ తర్వాత ఏం చేస్తారు? పూర్తిగా మానేస్తారు. ముందు అప్పుడప్పుడు వస్తారు, తర్వాత పూర్తిగా మానేస్తారు. అప్పుడప్పుడు దేవుని ఆరాధించేవాడు, ఇప్పుడు పూర్తిగా ఆరాధించడం మానేశాడు. చదువు మళ్ళీ చదువు. అహజ్య యెహోవాను అనుసరించుట మానివేసిన తర్వాత జనులు అతని మీద కుట్ర చేయగా అతడు యాకేషునికి పారిపోయాడు. మరి ఇప్పుడేమైంది నీ బిల్డప్? ఇప్పుడేమైంది నీ తలపోగరం? ఇప్పుడేమైంది నీ బలం? ఇప్పుడేమైంది నీ అండ? నీ వాళ్ళే నీ మీద కుట్ర చేస్తే పారిపోయే పరిస్థితి వచ్చింది. అది మరి లెక్క. అయితే వారి అతని వెనుక లాకేషునకు మనుషులను పంపి అతను అక్కడ చంపి గుర్రం మీద అతని శవం ఎక్కించి తీసుకుని వచ్చి యోధాపట్నం మందు అతని తండ్రుల యొద్ద కేలుకతం దుకాణం బంద్ అయిపోయింది. చాప్టర్ క్లోజ్. గుర్రం మీద సజీవుడిగా ఉండి వస్తే సెల్యూట్ కొడతారు, అవునా కదా? ఇప్పుడు గుర్రం మీద సజీవంగా వస్తున్నాడా, శవంతో వస్తున్నాడా? శవమైపోయాడు. ప్రగల్భాలు పలికాడు ఇజ్రాయేల్ రాజుతో, ఇప్పుడు శవమైపోయాడు. ఈ రోజున మన నోట్లో అన్నం ఉంది, రేపొద్దున ఏమంటో తెలియదు. నేడెక్కడా రేపు ఎక్కడో మనకు తెలియదు. అవసరమా? ఈ కొద్దికాల జీవితానికి గర్వం అహంకారం అవసరమా? కాబట్టి గమనించాలి. పూర్తిగా దేవుని అనుసరించడం మానేసిన తర్వాత ఇంకా దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ దేవుని అనుసరించడం మానేసాడు. ఎవడో కుట్ర పన్ని అర్ధాంతరంగా చంపేశాడు. అతని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. అమధ్యాన్ని బట్టి 5 విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. 1, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి, మోకరించండి, ప్రార్థన చేయండి. 2, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, దైవజనుని మాట వినాలి. 3, 4, ఎదోము దేవతలకి దూపం వేసాడు. అంటే నువ్వెవరికి దూపం వేస్తున్నావు తెలుసా? నీ వ్యాపారానికి దూపం వేస్తున్నావు. ఆదివారం నువ్వు దేవుని మందిరానికి రాకుండా నువ్వు వ్యాపారానికి వెళ్ళావంటే నువ్వు దూపం వేసినట్టే, డబ్బుకి దూపం వేసినట్టే. నువ్వు డబ్బుకి దాసుడు కాబట్టి దేవుడిని వెంబడించలేకపోతున్నావు. అయితే నువ్వు దేవుడినన్నా వెంబడించు, డబ్బునన్నా వెంబడించు. నీకు డబ్బు నిత్యజీవం ఇస్తుందంటే నువ్వు డబ్బుని వెంబడించు. అందుకనే ప్రభు చెప్పాడు, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించదు కంటే సూది బెజ్జలు ఒంటి దురుడు సులభమని. నువ్వు ధనాన్ని ప్రేమిస్తావా? ధనాన్ని ప్రేమించు. దేవుని ప్రేమిస్తావా? దేవుని ప్రేమించు. కంటిన్యూ ఉండాలి. పూర్ణ హృదయంతో దేవుని వెంబడించాలి. అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు కాదు. ప్రాణం మీదకి వస్తే దేవుడా అంటావా? నీ చేతులు అన్ని విధాలా సమృద్ధిగా ఉంటే దేవుడు లేడు, దెయ్యం లేదంటావా?
లెక్కాజాము లేకుండా బతుకుతావా? అమ్మజ్జ అలాగే బతికాడు. దైవజనుని మాట విన్నాడు, విజయం వచ్చింది. విజయం వచ్చిన తర్వాత గర్వించాడు, విజయ గర్వంతో అతిశయించాడు. అతని అతిశయం అతని ప్రాణం తీసేసింది. అమ్మజ్జ లాగా మనం ఉండకూడదు. అమ్మజ్జ యథార్థంగా ప్రవర్తించాడు. మొదట్లో కార్యమ్మ కంటే కార్యంతం మేలు అన్నారు. అమ్మ, నీ ఆరంభం కంటే నీ ముగింపు మేలుగా ఉండాలి. ఆరంభం బాగానే ఉంటుంది, కానీ ముగింపు చాలా విషాదంగా ఉంటుంది. నా ముగింపు అలా ఉండకూడదనే ఈరోజు అమజ్జ అనే వ్యక్తిని ఈరోజు నా ముందు ఒక ఉదాహరణగా దేవుడు ఏర్పాటు చేశాడు. అమజ్జ యథార్థంగా ప్రవర్తించాడే కానీ పూర్ణ హృదయంతో, కొంత లోకం కొంత దైవత్వం, కొంత దేవుడు కొంత దెయ్యం, కొంత మంచి కొంత చెడు, కొంత నిజం కొంత అబద్ధం. చిచ్చి, మిమ్మల్ని కదండి అలా బ్రతుకుతున్న వాళ్ళని, అలా బ్రతుకుతున్న వారిని దేవుడు నీకు విజయం ఇస్తే, దేవుడు నీకు ఆయుష్ ఇస్తే, దేవుడు నీకు ఉన్నతమైన జీవితాన్ని ఇస్తే, ఏనాడో చచ్చి మట్టిలో మన్నైపోవలసినటువంటి మనల్ని దేవుడు కనికరించి ఆయుష్ ఇచ్చి, కూటికి గతి లేని నీకు నాకు నలుగురికి పెట్టే స్థితినిచ్చి ఇంత ఉన్నతమైన స్థాయిలో నిలబెడితే తిరిగి దేవతల తట్టు తిరుగుతావా? దేవతలకు ధూపం వేస్తావా? దేవతకి ధూపం వెయ్యకూడదు, దేవుడికి ధూపం వెయ్యాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవతలకి కాదు. ఏ దేవత అని నేను చెప్పను. నువ్వు ఏ దేవత ముందర సాగిలపడ్డానికి వీల్లేదు. దేవతలు అనబడిన వారి ముందు నువ్వు సాగిలపడ్డానికి వీల్లేదు, పూజించడానికి వీల్లేదు. పూజార్హుడు ఒక్కడే, ఆరాధనకు యోగ్యుడు ఒక్కడే, ఆయనే యేసు ప్రభు. ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే ఆరాధించాలి. ఆయనను గాక నువ్వు చెప్పిన దేవునికి మాట చెప్పినట్లుగా వేరొకరికి నువ్వు పూజ చేస్తే, వేరొకరికి నువ్వు ప్రార్థన చేస్తే, వేరొకరికి నువ్వు వేడుకుంటే నీకు అమజ్జాకి పెద్ద తేడా ఏమీ లేదు. నీ ఇష్టం. చెప్పడం నా బాధ్యత. ఆ దైవజనుడు చెప్పాడు, నోరు మూసుకున్నాడు. దేవుడు నీ పట్ల ఏదో నిర్ణయించేసాడు ఆల్రెడీ. ఒక ఉద్దేశానికి వచ్చేసాడు దేవుడు నీ గురించి. దైవజనుడికి తెలిసిపోద్ది నీ జీవితం ఏంటో. ఖచ్చితంగా చెప్తున్నా, నేను దేవుని ఆత్మ అభిషేకంతో నింపబడి చెప్తున్నా. నువ్వు దైవజనుని మాట వ్యతిరేకించిన ప్రతిసారి దైవజనుడు మౌనంగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? నిన్ను వదిలేశాడు అనుకుంటున్నావు, దేవుని చేతికి అప్పగించేశాడు అనే విషయం మర్చిపోకు. దేవుని చేతికి అప్పగించేశాడని మర్చిపోకు. దేవుని చేయి మనల్ని ఆదరించాలి, మొత్తెదిగా ఉండకూడదు. ఆయనకు మొక్కు. దావీదు అంటాడు, నీకే నేను ప్రార్థన చేస్తున్నా, నీకే నేను మొరపెడుతున్నా, వేరొకరికి కాదు. మీ హృదయం మాయలలో చిక్కుబడి దేవతల తట్టు తిరగ. మీ హృదయం మాయలో పడిపోయింది, జాగ్రత్త. మీ హృదయం మాయలో పడిపోయింది, జాగ్రత్త. జీవము కలిగిన దేవుడు, సజీవుడై ఉన్న దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేయకుండా చచ్చిపోయిన వారిని, మట్టిలో మన్నైపోయిన వారిని, ఎముకల గూడై భూమిలో ఉన్న వారికి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? సజీవుడు యేసు ప్రభు ఒక్కడే, సజీవుడు ఒక్కడే. సజీవుడికి ప్రార్థన చేస్తే దేవుని ప్రార్థన అంగీకరిస్తాడు, కానీ మృతుల దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన అంగీకరించడం. అది నాటకం, బోటకం, మాయ. నీ హృదయం మాయలో చిక్కుబడి, నీ హృదయం మాయలో చిక్కుబడి దేవుడు స్పష్టంగా మాట్లాడారు, నిర్మోహటంగా మాట్లాడారు ఈరోజు. నీ ఇష్టం, నీ ఇష్టం. దేవుడికి ప్రార్థన చేస్తావా? దేవునికి దేవతకు ధూపం వేస్తావా? సజీవుడైన వానికి ప్రార్థన చేస్తావా? ఈ భూమి మీద లేని వారికి ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేయండి, కొద్ది నిమిషాలు ఒప్పుకోండి. 5 విషయాలు. పూర్ణ హృదయంతో నేను నిన్ను అనుసరించినట్లుగా బుద్ధి దయచే ప్రభువా అని ప్రార్థన చేయండి. 1, మౌనంగా ఉండొద్దు. అయ్యా, నువ్వు ఎంత గొప్పడువైన దేవుని సందులో నువ్వు దేన మనసుతో ప్రార్థన చేయాల్సిందే. ప్రార్థన ఊపిరి లాంటి, తెలుసా? అది ఒకరోజు ప్రార్థన చేయకపోతే నా హృదయంలో గలిబిలి, అశాంతి, కలవరం, లోటు, ఏదో కోల్పోయినా నా లోటు. ఎన్ని రోజులైంది నువ్వు మోకాలేసి ప్రార్థన చేసి? ఆలోచించి ఒకసారి. అందరికీ ప్రార్థన అవకాశం ఇస్తున్నాను. అందరూ చేయండి ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. దైవజనుని మాట విన్నప్పుడు విజయాన్ని పొందుకున్నాడు. దైవజనుని మాట వింది షూనేమీరాలు ఆశీర్వదించబడింది. దైవజనుని మాట వింది సారెపతి విధవరాలు ఆశీర్వాదం పొందుకుంది. దైవజనుని మాట వినలేదు అమజ్జ, దైవజనుని మాట వినలేదు అహాబు, అర్ధాంతరంగా చచ్చిపోయాడు. దైవజనుని మాట అంటే ఈరోజు నీకు
చాలా తేలిగ్గా అనిపిస్తుంది కదా. నీకు నచ్చింది నువ్వు చేయడం కాదు, నీ స్వబుద్ధి వల్ల నువ్వు దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెంబడించలేకపోతున్నావు. కళ్ళు తెరుచుకో. ఈరోజైనా నువ్వేం చేస్తున్నావు ఒకసారి గమనించు. వెండి, ఇనుము, ఇత్తడి, రాయి వంటి వాటితో చేయబడిన వాటికి నువ్వు నమస్కారం చేస్తున్నావంటే నువ్వు అజ్ఞానివి, బుద్ధిహీనుడివి. డబ్బు కూడా అలాంటిదే. నీ వ్యాపారం దేవుడు ఇవ్వకపోతే నువ్వు చేయగలవా? నీ ఉద్యోగం దేవుడు ఇవ్వకపోతే నువ్వు చేయగలవా? ఉద్యోగం కంటే ఎక్కువగా, వ్యాపారానికంటే ఎక్కువగా దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నావంటే అది విగ్రహారాధనే. 2 రకాల విగ్రహారాధనలు చేస్తున్నాం మనం. ఒకటి డబ్బును ప్రేమించి, 2 బొమ్మలను ప్రేమించి. బొమ్మలు బొమ్మలే, దేవుళ్ళు కాదు. ఆ పేరులోనే ఉంది, విగ్రహం బొమ్మది, దేవుడు కాదు. బొమ్మకు మొక్కుతున్నావా? ఏదో మీ దేవతను తీసుకొచ్చి దూపం వేస్తున్నాడు ఆ మధ్య. ఎంత మూర్ఖుడు నువ్వు. ఈరోజైనా జ్ఞానం తెచ్చుకుంటే సజీవుడైన యేసయ్య నామములో మోకాళ్ళొంచి ప్రార్థన చేస్తావు, యేసు నామములో ప్రార్థన చేస్తావు, యేసయ్యకే ప్రార్థన చేస్తావు. నీకు ఈరోజు కళ్ళు తెరుచుకుంటే, ఈ వాక్యం ద్వారా నువ్వు కళ్ళు తెరుచుకుంటే, లేదు ఇంకా అజ్ఞానంగా ప్రవర్తించావంటే ఎవ్వరూ ఏం చేసేది లేదు, మౌనంగా ఉండడం తప్ప. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు ఎంతో ఆశీర్వాదకరమైన రోజు. ఎందుకంటే నీ సేవకుడిని నన్ను నిలబెట్టుకుని నిర్మోహంగా మీరు మాట్లాడారు. నేనైతే మాట్లాడలేను ప్రభువా, నాకు మొహమాటం ఎక్కువ. కానీ నీవు మొహమాటం లేనివాడివి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడివి. నేను కాదు మాట్లాడింది, అయ్యా నువ్వే నాతో మాట్లాడావు. నేను నమ్ముతున్నా, మాట్లాడింది నీవే కానీ నేను కాదు. ప్రభువా, ఆత్మీయ బిడ్డలు మనోనేత్రాలు తెరవబడి అర్థం చేసుకుని గ్రహింపు దయచేయండి. వినడం మాత్రమే కాదు, గైకొనాలి. గైకొనడం మాత్రమే కాదు, ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టడం మాత్రమే కాదు, వెంబడించాలి పూర్ణ హృదయంతో. అట్టి కృపా భాగ్యం నాకును నా ఆత్మీయ బిడ్డలకి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమె. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉందా?